సీట్ బెల్ట్ పెట్టుకో. సీట్ బెల్ట్ వేసుకో. సీట్ బెల్ట్ వేసుకో. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాను. నీకు కాదు అంటారు కదా. వద్దు నీకు కాదు. పెట్టుకోవడానికి ఆగు. వద్దా నీకు డబ్బులు? ఇంజెక్షన్ వేస్తాను నీకు ఇప్పుడు. సార్ పద్ధతి కాదా? పద్ధతి కాదా? కాదా? ఇప్పుడు నా మాట ఎట్లా పోలీసు వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి చెప్పు. అబద్ధం అంతే. ఇట్లా ఎక్కువ సర్రా. బాయ్ బాయ్. జాగ్రత్త. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు వీడియోలు చేసినాక ఈ వీడియో పెట్టకంటే పెట్టవా? పెట్టాను. ప్రాంక్ ని నామూషిగా ఫీల్ అవుతారు. అంటే నేను బక్రా అయినాను, నన్ను వీడు బక్రా చేసినాడు, నలుగురు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. భయం అనిపించదా? అంటే ఎవరన్నా ఇప్పుడు జరిగినాయి. ఓకే, చాలా జరిగినాయి. ఒక లారీ డ్రైవర్ మీద ప్రాంక్ చేసినాం. ఇట్లా ఆయనకు యాక్చువల్గా ఇట్లా ముందే జరిగిందంట. స్టేషన్ నుంచి చెప్పినారు, బాబు తీసేసేయి. కాల్ వచ్చింది, ఆయన కంప్లైంట్ ఇచ్చిన. ఓకే, తీసేసేయి. ఛానల్ కూడా హ్యాక్ అయింది అని చెప్పేసి. అసలు ఎట్లా జరిగింది? 3 days నిద్రపోలేదు. హ్యాక్ అయిన ఎంబడే పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, యాక్సెప్ట్ అని వస్తుంది ఎంబడే నోటిఫికేషన్. నువ్వే హ్యాక్ చేసుకున్నావు, సింపతికి చేంజ్ చేయనీకా, నువ్వే పెట్టుకున్నావు, అది కావచ్చు కానీ అని చెప్పేసి మెసేజ్. అయితే ఇప్పుడు చాలా మంది నీలాగా మిమ్మల్ని కాపీ చేసి మన తెలుగులో చాలా వస్తున్నాయి ఇప్పుడు వీడియోస్. అంటే ఐడియా మాత్రం మీది తెలుగులో ఫస్ట్, కానీ వాళ్ళ రీచ్ పెరిగింది. అవి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? జగన్ అన్న అంటే ఇష్టమా? జగన్ అన్న అంటే చాలా ఇష్టం. జగన్ అన్న సృష్టించిన వాలంటీర్ దాంట్లో జాయిన్ అయినా. మరి ఎందుకు మానేసినావు? అది యూట్యూబ్ వచ్చేసింది కదా. మా అడ్మిన్ సార్, వద్దు ఆరిఫ్, నువ్వు ఇక్కడ బాగా వస్తుంది కదా, నీ జీవితం అక్కడ కొత్త మలుపు వచ్చింది, సరే దాన్ని చూసుకో కదా. ఆరిఫ్ అన్న ఏం చదువుకుండు అసలు? ఇంటర్ ఫెయిలా పాసా? పాస్. ఓకే, పాస్. జస్ట్ అది అన్ని 35. ఏంటి 6 సబ్జెక్టులు 30? 1, 2, 30, 36, 39 అట్లా ఉండొచ్చు. చేపించుకున్నావు? ఎవరు మహానుభావుడు పాస్ చేసేద్దాంలే అని చెప్పేసి చేసేసి. సో ఆరిఫ్ అన్న 1 year లా ఇంతమంది సబ్స్క్రైబర్లను సంపాదించిండు. అంటే నెలకి అన్న సంపాదన ఎంత ఉంది మరి? హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషా చౌదరి. సో ప్రెసెంట్ మనం ఎవరి కార్లో ఉన్నామో తెలుసా? ఆ కార్ ఎవరిదో తెలుసుకోవాలని ఉందా? సో నేనైతే భయం పడుతూ ఈ కార్ ఎక్కడం జరిగింది. సో ఈ కార్ ఎవరిదో కాదు, సో ఆరిఫ్ ద ప్రాంక్. సో మీ అందరికి తెలుసు, నాకు తెలిసి ఆయన ఛానల్ పెట్టి 1 year అవుతుంది, కానీ బాగా హల్చల్ క్రియేట్ చేసిండు. ఫస్ట్ 2 videos తోటే ఒక ఊపిండు సోషల్ మీడియా మొత్తం. కానీ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఈయనను కాపీ కొట్టి కొన్ని వీడియోలు తీయడం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. కానీ ఆ వీడియోలు స్టార్ట్ చేసింది మాత్రం ఆరిఫ్ బ్రో. సో ఆ బ్రోనే మీకు పరిచయం చేయబోతున్నా. నాకు తెలిసి మీలో చాలా మందికి తెలుసు బ్రో. సో ఆ బ్రోని చూస్తే మీరు గుర్తుపడతారు. సో ఆ బ్రో ఎవరో కాదు. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నా. ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇంత లేట్ అయిపోయింది. సో ఎట్లా నడుస్తుంది ప్రెసెంట్? బానే ఉంది బ్రో, అంతా బానే ఉంది. రీసెంట్ గా ఛానల్ హ్యాక్ అయిన కాడ నుంచి కొద్దిగా డల్ అయిపోయింది. ఛానల్ హ్యాక్ అయిందా? అవును, రీసెంట్ గా హ్యాక్ అయింది. దాని తర్వాత మన వాళ్ళందరూ సపోర్ట్ వల్ల కొంతమంది ఐడియాలు ఇచ్చి యూట్యూబ్ టీమ్ ని కాంటాక్ట్ అయ్యి అట్లా చేస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి, ఇట్లా హ్యాక్ అయితే ఇట్లా చేయాలని చెప్పేసి, ఇట్లా చేయండి అని చెప్పేసి దాన్ని చూసి చేసి మళ్ళీ నాకైతే నా ఛానల్ అయితే వచ్చేసింది. ఓకే, అయితే అసలు ఆరిఫ్ అన్న యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేసిండు, అసలు ఈయన లైఫ్ స్టోరీ ఏంది, ఇంత దూరం అంటే ఫస్ట్
ఆ థాట్ రావడం గ్రేట్. ఇప్పటి వరకు అసలు ఇట్లాంటి కంటెంట్ లేకుండే, అంటే కార్లో ప్రాంక్ చేసి అంటే వాళ్ళ ఆర్గన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, ఏదో ఈ వెనకల మా ఫ్రెండ్ దయ్యం ఉంది ఆత్మ ఉంది అని చెప్పి చెప్పడం కానీ, ఇట్లాంటి కంటెంట్ చాలా తక్కువ. అసలు నేను మన తెలుగులో అసలు చూడలేదు అప్పటి వరకు. సో బ్రో తర్వాతనే అది చూడడం జరిగింది. సో బ్రో వీడియోలను చూసి నేను ఫస్ట్ అబ్బా అంటే ఇన్ని రోజులు యూట్యూబ్లో ఏంటంటే కాపీ చాలా మంది కాపీ చేయడమే జరుగుతుంది, ఒక పర్సన్ చూసి ఒక పర్సన్. కానీ బ్రోది చూసినప్పుడు నాకు అనిపించింది అంటే డిఫరెంట్గా, అంటే ట్రెండ్ సెట్ చేయడానికి వచ్చిండు ఆర్హి బ్రో అని చెప్పేసి అనుకున్నా నేను. సో ఆయన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 monthsకో 6 monthsకో నేను అప్పటికి నాకు 1 lakh అయ్యారో కాలేరో నాకు అంత అయిపోయారా. సో 1 lakh అయిపోయారు. అయిపోయిన తర్వాత నాకు చెయ్యాలి బ్రో, ఎందుకంటే నా న్యూగా వచ్చిండు, కొత్త కంటెంట్తో వచ్చిండు. సో ఇట్లాంటి వాళ్ళని మనము జనాలకు పరిచయం చేయాలి అంటే మన ఛానల్లో అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. సో బ్రోని అడగంగా 1 lakh ఉన్నప్పుడు అడిగితే ఇప్పుడు 2 lakhs ప్లస్ అయిపోయారు. సో 1 year తర్వాత మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు బ్రో. నేను మాట ఇచ్చినాను, నా జీవితంలో ఫస్ట్ ఇంటర్వ్యూ బ్రో నీతోనే ఇస్తానని చెప్పేసి నీతోనే ఇస్తున్నాను అన్న. బ్రో మాకు చాలా రోజుల నుంచి చేద్దాం బ్రో అని చెప్పి వీలున్నప్పుడల్లా మీరు రండి బ్రో మాట్లాడదాం, ఇక్కడ అంతా బాగానే ఉంటుంది అని చెప్తే తప్పకుండా వస్తాను అని చెప్పినాను. కానీ కొన్ని హెచ్చు తగ్గులు జరగడం వల్ల, నాకు కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నాను. ఇంకా ఈరోజు మనకి జరిగింది, ఈరోజు ముహూర్తం ఇంటర్వ్యూ. కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే బ్రోది ఒక నిజాయితీ నేను ఒకటి చెప్పాలి మీకు, ఎందుకంటే ఫస్ట్ నేను అడిగినా కాబట్టి ఫస్ట్ బ్రో నీకే ఇస్తా అని చెప్పేసి నాకు మాట ఇచ్చిండు. వేరే ఛానల్ వాళ్ళు కాల్ చేసినా లేదు ఆదాని శివకి ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి చాలా మందికి చెప్పిండు కూడా. అంటే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అంటే నువ్వే అడిగినా అంట కదా శివ నీకు ఇచ్చిన తర్వాతనే అందరికి ఇస్తాడంట అని చెప్పేసి. సో అదే ఇక దీని గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు, ఒక దగ్గర కూర్చొని అన్న లైఫ్ స్టైల్ అదంతా మాట్లాడదాం. కానీ దానికి తోడు నేను కార్లు ఎక్కంగానే నాకు మస్తు అసలు ఎన్ని డౌట్లు అంటే, ఒక్కసారి ఎవరన్నా ఈ కార్లకు ఎక్కితే కార్ల నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఈ యాక్సిస్లన్నీ అది చేసేసిండు, ఇక్కడ మనం లాక్వి ఇవన్నీ జస్ట్ మన హ్యాండ్ తోటి మనం చేయొచ్చు, కానీ ఇక్కడ మొత్తం ప్యాక్ చేసేసిండు, లాక్ చేసిండు ఇక్కడ మొత్తం. అంటే చాలా మంది నాకు తెలిసి ఒక కారణం ఉంది దాన్ని ప్యాక్ చేయనీకే. ఏమైతుందంటే ఫస్ట్ నా దగ్గర ఇంత ఫెసిలిటీ కార్ లేకండే, అది డోర్ ఓపెన్ చేస్తే మొత్తానికి రన్నింగ్ లో కూడా ఓపెన్ అయిపోతుండే డోరు. ఒకవేళ ప్రమాదవశాత్తు వాళ్ళు భయంతో దుంకేస్తే అప్పుడు పరిస్థితి ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పుకొని సంజాయించి అన్న ఇది తమాషా చేసినాను ప్రాంక్, ఇట్లా అన్నోన్ వెహికల్ ఎక్కితే ఇట్లా జరుగు అవకాశం ఉన్నాయని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తూ కామెడీ చేస్తుంటానన్నా అని చెప్పేసి వాళ్ళకి ఓకే అంటే వీడియో పెట్టుకునేది, లేదు వద్దు డిలీట్ చేయంటే డిలీట్ చేసేది. ఈ మాటలన్నీ ఉండవు దుంకేస్తే. దాని తర్వాత పరిస్థితి ఏమవుతుంది, చాలా దూరానికి వెళ్ళిపోతే వాళ్ళు కింద పడతారు, దెబ్బలు తగ్గుతాయి, ఏమో కూడా అవ్వచ్చు అని చెప్పేసి ఆ భయంతో వాళ్ళ సేఫ్టీ కోసం అది ఆ సేఫ్టీ డోర్ అవ్వకుండా దానికి ప్లాస్టర్ మొత్తం అతికిచ్చి పెట్టినది. లేదు కవర్ చేసాను ఇప్పుడు సరే కాదు. ఇంకోటి ఏం చెప్పాలి, నేను కార్లు ఎక్కంగానే సీట్ బెల్ట్ పెట్టుకున్నా, అది చాలా చూసినాం. సీట్ బెల్ట్ పెట్టుకోనా ఇది మోగుతుంది చూడండి, సీట్ బెల్ట్ పెట్టుకోనా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఏం పేరానా అంటాను. ఇది నా యూనిక్, నా వీడియోస్ కింద కూడా కామెంట్ సీట్ బెల్ట్ ఇస్ ఎమోషన్ అని పెడుతుంటారు అనమాట. అట్లా సీట్ బెల్ట్ పెట్టుకున్నా అని చెప్పిన తర్వాత ఇట్లా అన్న ఒక చిన్న సమస్య వచ్చి పడింది అన్న, మా పెదనాయనకి చాలా కష్టాలు వచ్చి పడినాయి. ఆయనకి సైకిల్ అంటే చాలా ఇష్టం అన్న, సైకిల్ నడుపుతూ ఉంటాడు. రీసెంట్ గా వర్షం పడి చిలుము పట్టి సైకిల్ టైరు సీటు ఇరిగిపోయిందన్న. ఇరిగిపోయిన తర్వాత అట్లే కూర్చున్నాడు, కానీ దిగిపోయింది. దాని తర్వాత సైకిల్ తో పాటు అంబులెన్స్ లో ఆయన ఎక్కించినాము. ఆయనకి వెనక సీటు కావాలన్నా, ప్లీజ్ నీకు తీపిచ్చి నీకు పిఓపి అతికిచ్చి పంపిస్తానన్నా అని చెప్పేసి అట్లా ఎట్లొస్తాయి ఇవన్నీ చేస్తూ మన సబ్స్క్రైబర్స్ కూడా కింద కామెంట్లలో నాకు సజెషన్ ఇస్తుంటారు, ఈ ప్రాంక్ చేయనా, ఇట్లా చేయనా, అట్లా చేయనా అని చెప్పేసి. నేను ఇన్స్పిరేషన్ తీసుకున్న నా ఆర్జపురం అన్నతో కూడా ఈ కాన్సెప్ట్ నేను ఆయన చూసి కూడా తెలుగులో నేను చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి తెలుగులో కూడా దీన్ని ఇట్లా ఆయన కాన్సెప్ట్ ని కూడా తెలుగులో చేస్తుంటాను అనమాట. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటన్నా, ఇప్పుడు కార్లు ఎక్కిన తర్వాత నువ్వు గోప్రో ఈడ నాకు కనిపిస్తుంది. అంటే నేను కెమెరా, అంటే నేను యాంకర్ని కాబట్టి మనకు మీడియా ఫీల్డ్ లో కెమెరాలు ఏడబెడతారు ఏంది తెలుసు కాబట్టి నాకు తెలుస్తుంది. వేరే వాళ్ళు ఎవరన్నా అడుగుతారా ఇదేందన్నా అని?
దాదాపుగా 95% 90% కెమెరా ఇక్కడ ఉందో అనేది వాళ్ళకి గుర్తే పట్టారు. ఓకే కెమెరా ఎక్కడ పెడతానంటే ఇక్కడ పెడతాను. ఫస్ట్ ఇక్కడ చిన్నగా ఉంటది కెమెరా, ఒక 4 అగ్గిపెట్టెలను కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉంటది. 90% దాన్ని చూసి కూడా అదేందో అనుకుంటారు. కొద్దిగా కెమెరా అంటే ఏంది, అదొక కెమెరా, ఇదేదో సిసి కెమెరా అని చెప్తారు దాన్ని. అక్కడ ఇక్కడ పెడతాను కెమెరా. చాలా మంది అడిగినారు, మీ ద్వారా తెలుస్తుంది కెమెరా ఎక్కడ పెడతానో. ఫస్ట్ టైం ఇక్కడ రివీల్ అవుతుంది. ఓకే, సో అయితే నీ ప్రాంకులు మొత్తం నువ్వు కార్లో చేసినట్టే మన ఇంటర్వ్యూ కూడా నువ్వు కార్లో చేయమంటావు. ఏంది మనం ఒక దగ్గర మంచిగా కూర్చొని ఇంటర్వ్యూ చేద్దాం, నీ లైఫ్ స్టైల్ ఏందో మొత్తం మన జనాలకు చెప్పాలి. సో ముంగడ మనం ఏంటన్నా ఒక చెట్టు దగ్గర కూర్చొని మనం చేద్దాము, సరేనా? మొత్తం నీ లైఫ్ స్టైల్ ఏందో మనం మన వ్యూవర్స్ కి మనం చెప్దాం, సరేనా? చాలా ఒక ప్లేస్ చూద్దాం మనం, పద. కూర్చొని మనం ఇంటర్వ్యూ చేద్దామన్నా. అయితే ఇంకోటి, మన ఒక వీడియోకి అన్వేషణ కామెంట్ చేసింది, దాన్ని మీరు పిన్ చేసిరు. సో అన్వేషణ మీకు టచ్ లో ఉన్నాడా? లేదు, అది ఆ రోజు ఒకటి సూపర్ కంటెంట్ బ్రో, వెరీ నైస్ అని చెప్పేసి ఒకటి మెసేజ్ పెడతాను అనమాట. నాకు అన్న నుంచి అప్రిషియేట్ అది వచ్చింది కదా అని చెప్పి సంతోషంతో పిన్ కామెంట్ పెట్టాను అనమాట. మళ్ళీ జశ్వంత్ బ్రో బిగ్ బాస్ పోయినారు కదా, ఆయన కూడా నైస్ కంటెంట్ బ్రో, యూనిక్ అని చెప్పేసి కొన్ని పెట్టినాడు. అట్లా ఆయన కొంతమంది అప్రిషియేట్ కూడా చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు, సెలబ్రిటీస్. అదే యూట్యూబ్ అంటే ఈ యూట్యూబర్లల్లా అంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారుగా, అందరిలో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు, అంటే మీ ఒపీనియన్? నాకా బ్రో, వీళ్ళు డ్రెస్ సెన్స్, డ్రెస్ ఇట్లా వేసుకోవాలి అని చెప్పేసి ఆయన. ఓకే, మన ప్రసాద్ టెక్కిన్ తెలుగు. ఓకే, ఈ అన్న వాళ్ళు నాకు బెస్ట్ అనిపిస్తారు. ఓకే, అంటే నాలెడ్జ్ ని షేర్ చేసేటోళ్ళు దీంట్లో బెస్ట్ అనిపిస్తారు. ఓకే, చలో అన్న రెడీ అయిపోయింది, కూర్చో మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. సో మొత్తానికైతే మనం హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడం జరిగింది, ఆరిఫ్ అన్న ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. మొత్తానికైతే నేను సాధించిన. సో ఇంతకుముందు మీరు చూసారు కదా ఇంట్రడక్షన్లో. సో ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం. సో మనతో పాటు ఇప్పుడు ఆరిఫ్ అన్న మనతో పాటు ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే. సో అసలు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు అన్న? యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ హిందీలో నేను చాలా వీడియోస్ చూసేటువంటి, డైలీ స్క్రోల్ చేసుకుంటా. అందులో ఆర్జే పురవన్న అని ఉన్నాడు. ఓకే, అతని వీడియో చూసి భయంకరంగా నవ్వుకున్నా. తెలుగులో ఉన్నాయేమో, తెలుగులో కూడా చూద్దామని చెప్పి తెలుగులో ట్రై చేసిన. కార్ బ్యాంక్ ఎవరు లేదు, మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేది ఒక థాట్ వచ్చింది అన్నమాట. ఓకే, అది వచ్చిన కాడ నుంచి నేను తెలుగులో స్టార్ట్ చేయడం మొదలు పెట్టేసిన. ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా కార్ తీసుకొని, నా దగ్గర కారు కూడా లేకండే, అన్న వాళ్ళ కారు, తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కారు అట్లా తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో అంటే ఫస్ట్ ఈ కార్దే చేయాలని అనుకున్నావా లేకుంటే ఎట్లా? కార్దే చేయాలనుకున్నా. కార్ది ఇది యూనిక్ గా ఉంది కదా. అవును, కార్ అవుట్డోర్ ప్రాంక్స్ అయితే చాలా మంది ఉన్నారు, ఆ రేసులో పోనీకే కుదరదు. నాకు కారే బాగా నచ్చింది, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసినాను. ఓకే, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్. అయితే 1 year దాటిపోయింది, 1 year 1 month అవుతుంది. సో ఫస్ట్ వీడియో ఏది నీది అసలు? ఫస్ట్ వీడియో వచ్చేసి డిక్కీలో బామర్ది అని చెప్పేసి ఒక పర్సన్ ని తీసుకొని ఇక్కడ మన బాలాజీ నగర్ సైడ్ నుంచి వస్తున్నాడు. నేను అప్పటికే చౌరస్తా తీసుకొని అతను కనిపించినాడు. ఇక్కడికన్నా అంటే రైల్వే స్టేషన్ అన్నాడు. సీను ఆయన పేరు. ఓకే, ఆయన ఎక్కించుకొని ఇట్లా రస్తా మధ్యలో ఇట్లా నా బామర్ది ఉన్నాడన్న, నాకు సిరేట్లు దాపో మందు దాపో అని కొడతాడన్న. నాకు ఏం చేయాలో అర్థం కాక అంటూ నిన్న కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో ఏదో కొద్దిగా కోపంతో కొట్టేసినాడన్న, చచ్చిపోయినాడు, డిక్కీలో ఉన్నాడు అంటే అంటాడు ఆయన. ఇంకా అది అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ ముందుకు పోయినాము. నా దరిద్రానికి అప్పుడు నాకు గోపురం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎంత వరకు రికార్డ్ అవుతుంది ఇవన్నీ తెలియక కొంత దూరం పోయినాక స్టాప్ అయిపోయింది. అది నిన్న రికార్డ్ అయితేనే ఉంది అని చెప్పేసి చేసినాను. ఫన్ అయితే భయంకరంగా ఉంది దాంట్లో. నాకు వద్దనా, ఇది రాత్రే చేయాలా, పగులు చేయకూడదు, నువ్వు రాత్రి వరకు చేసుకొని నన్ను వదిలేసేయ అని చెప్పేసి అయితే చేసినాడు. ఫస్ట్ స్టార్టింగ్ అది. దాని తర్వాత ఇంకొక పర్సన్ ని కూడా పట్టుకొని అదే చేసినాను. నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటే పోతే దాంట్లో 1 నుంచి 3 మీద ట్రై చేస్తాను, ఒకటే కాన్సెప్ట్. ఏది ది బెస్ట్ అనిపిస్తుంది అనుకో, అందులో వాళ్ళు వీడియో పెట్టుకో అని చెప్తారు కదా, అప్పుడు ఆ వీడియోనే టెలికాస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు వీడియోలు చేసినాక ఈ వీడియో పెట్టకంటే పెట్టవా? పెట్టాను.
ఓకే, అడుగుతావు వాళ్ళని ఫస్ట్ నువ్వు? అన్నా ఇది కెమెరా చూడనా, ఇది యూట్యూబ్ ఛానల్లో ఇట్లా తమాషా వీడియో చేస్తుంటానని చెప్పేసి వాళ్ళతో లైక్ చేయనా, షేర్ చేయండి అని చెప్పనా అని చెప్పి చెప్పి అన్న మన వీడియో యూట్యూబ్లో వస్తుందన్నా అని చెప్పేసి నాకు గుర్తున్న కాడికి ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. లేదా తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత అన్న మన ఛానల్ యూట్యూబ్లో వస్తుంది చూడన్నా అని చెప్తాను. వాళ్ళకైతే అర్థమైతే వద్దు బాబు వద్దులే అని చెప్పి అదొకంటారు, బాబు వద్దు పెట్టొద్దురా అని చెప్తే అట్లా ఉంటారు. ఇవన్నీ వద్దు అనేటివి పెట్టాను, ఆల్మోస్ట్ 99% పెట్టాను. ఇంకా నేను అడగడం మర్చిపోయింటాను, వాళ్ళు నాకేం చెప్పింటారు కదా అవి పెడతాను. అది పెట్టిన తర్వాత అది చూసి వాళ్ళు ప్రాంక్ ని నామూషిగా ఫీల్ అవుతారు. అంటే నేను బక్రా అయినాను, నన్ను వీడు బక్రా చేసినాడు, నలుగురు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనేలాగా వాళ్ళు అనిపిస్తే వాళ్ళ డిలీట్ చేయనా అని చెప్తే డిలీట్ చేసేది. ఓకే, అది నేను కామెంట్లలో చూస్తుంటాను, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా వస్తుంటుంది, వాళ్ళు కూడా పెడితే చూసి డిలీట్ చేసేస్తాను. అయితే నాకు నీ ప్రాంక్లలో ఎక్కువ నచ్చింది అంటే హార్మోన్ ఒకటి. ఓకే, అదొకటి ఏది చిన్న పిల్లగాంది ఇప్పుడు ఆ వీడియో లేదు ఒకటి, అది పిల్లోడు దాంట్లో ఏడుస్తాడు. ఆయన అతను ఏడ్చే లోపల అది ఏమైందంటే చైల్డ్ సేఫ్టీ పాలసీ కింద దానికి యూట్యూబ్ అతను రిస్ట్రిక్షన్ ఉందంట కదా, అది అక్కడ ఏడుస్తున్నాడు వాడు, ఏడుస్తున్నప్పటికీ అది ఇది అయిపోయిందని చెప్పేసి దాన్ని యూట్యూబ్ రిమూవ్ చేసేసింది. అదే వీడియో వెళ్ళిపోయింది. అదే నన్ను బాడీలోని పార్ట్స్ కావాలని చెప్పేసి దాదాపు దానికి ఇంకా 1 మిలియన్ టచ్ అయిపోయింది అది అప్పటికే నాకు. అప్పుడు యూట్యూబ్ రిమూవ్ చేసేసి అదే మంచి దాని తర్వాత దాంట్లో చాలా మంచి కంటెంట్ ఉంది. వాడు ఏడవడం కానీ వాళ్ళ నాన్న ఏడవడం కానీ గోపి మాత్రం హైలైట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి కింద కామెంట్ లో గోపి తీసుకోనా తాత కూడా అనేస్తాడు అని, వద్దు తాత అని. అది కూడా హైలైట్ అయిపోయిన వల్ల అది కింద కామెంట్లలో గోపి తీసుకోనా గోపి తీసుకో అని చెప్పేసి అది కూడా బానే ఆడ నీ డైలాగ్ కూడా ఉంటది, అరసాకు 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 అంటే ఎక్కువ అరసేస్తుంటాడు. నేను చెప్పి దింపేద్దామని చెప్పేసి అది తొందరగా ఒక 5 minutes లో అయిపోతుంది ప్రాంక్. అది అరసాకు అరసాకు అని చెప్పేసి అట్లా అంటాను అనమాట. కానీ భయం అనిపించదా అంటే ఎవరన్నా ఇప్పుడు జరిగినాయి? ఓకే, చాలా జరిగినాయి. ఒక లారీ డ్రైవర్ మీద ప్రాంక్ చేసినాం నైట్. నేను మా ఫ్రెండ్ వాళ్ళ మామ సంథింగ్ అవుతాడు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కార్ వీడు అడిగి ప్రాంక్ లో నేను వస్తానని చెప్పేసి నాకు కార్ అరేంజ్ చేసి డే అంతా షూట్ చేసినాం. సెట్ కాలేదు, ప్రతి ప్రాంక్ సెట్ అవుతుంది హిట్ అవుతుంది అనేది కుదరదు. చాలా వందల కొద్ది ప్రాంక్స్ ఫెయిల్ అయినాయి. ఆ రోజు నైట్ ప్రాంక్ చేద్దామని చెప్పేసి లైట్ ఉంది మన దాంట్లో, క్యాబిన్ లైట్, వాడు తీసుకొని పోయినాడు. ఒక లారీ డ్రైవర్ మీద ఎక్కించుకున్నాం. ఎక్కించుకున్న తర్వాత అప్పుడు సంథింగ్ ఇట్లా వేలు కావాలి, కన్ను కావాలి, ముక్కు కావాలి, ఇవన్నీ ప్రాంక్స్ ఉంటాయి. ఈ స్టార్టింగ్ ఏం పేరానా అని చెప్పేసి చేసినాం. ఏమనుకుంటే ఇట్లా మా పెద్ద కొడుకు కన్ను కావాలన్నా, కన్ను లేదు, నీ కన్ను ఇయ్యానా అని చెప్పేసి చేసినాము. ఇట్లా ఆయనకి యాక్చువల్గా ఇట్లా ముందే జరిగిందంట. సీరియస్ అయిపోయినాడు. నాకు లెఫ్ట్, ఆయన నాకు రైట్ వేసి గుద్దినాడు. ఓకే, దాని తర్వాత నా ఇంట్లో ఉన్న నా ఫ్రెండ్ వాడిని పట్టుకొని నేను పట్టుకొని సంజాయించేదాకా అర్థమైతలేదు. మొత్తానికి ఏమో అవుతున్నా. యాక్చువల్లీ ఏమైందంటే అతనికి ఇట్లా ఆటోలో ఎక్కించుకొని కొట్టినారంట. ఆ భయంతో ఎక్కువైపోయింది ఆయనకి. 2-3 సార్లు ఇట్లా పడినాయి ఏట్లు వీటికి. తర్వాత సంజాయించి వద్దు వీడియో పెట్టొద్దు, నాకు అవసరం లేదు ఇట్లాంటివి అని చెప్పి సరేలేనా అని చెప్పేసి తీసేయడం జరిగింది. అక్కడ ఒకసారి తిట్టినాము. ఒకసారి లాయర్ బామ్మర్ది మీద ప్రాంక్ జరిగింది. ఓకే, హైదరాబాద్ పర్సన్ జరిగేంత వరకు భయపడినాడు. నా వద్దన్నా దిగిపోతానా ప్లీజ్ అన్నా అని చెప్పేసి భయపడినాడు. దాని తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పిన తర్వాత ఫుల్ అయిపోయినాడు. ఓకే, నువ్వు ఎక్కడుంటావు, నీ ఆధార్ కార్డ్ ఏంది, నీ బండి నువ్వు ఎక్కడ ఉంటావు, నన్ను ఫోటోలు తీసుకున్నాడు, ఈ వీడియో పెడితే నీకు అదేదో కోర్టు నుంచి నీకు స్టే ఆర్డర్ అవి ఇవి అని చెప్పేసి అట్లా పంపిస్తానంటే అన్న నేను ఫస్ట్ అడుగుతాను వీడియో వద్దు అప్లోడ్ చేయొద్దు అంటే చెయ్యనన్నా అని చెప్తే ఇదే నువ్వు రికార్డులో కూడా చెప్పు అని చెప్పేసి రికార్డులో కూడా తీసుకున్నాడు. అదొకటి జరిగింది అట్లా. మరి ఏమైంది దాని తర్వాత? ఆయన వద్దు అన్న తర్వాత వద్దు కదా, ఈ ఎట్లా తీసుకోరా నువ్వు, నాకు టైం వేస్ట్ అయింది, ఇట్లా కూడా కొద్దిగా సీరియస్ అయిన తర్వాత వీడియో పెట్టొద్దు అని చెప్తే సరేలే నా పెట్టాను అని చెప్పిన తర్వాత వద్దులే అని చెప్పేసి పెట్టలేదు. ఓకే, ఇట్లాంటివి కూడా జరిగినాయి.
సో అంటే అట్లాంటివి ఎదుర్కొన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంటికి వచ్చి షేర్ చేసుకుంటారా మీరు ఏమన్నా? లేదు నాది ఏం జరుగుతుందో బయట నాదే అంతే. ఇంట్లో వచ్చి ఎవరితో డిస్కషన్ అని పెట్టాను అనమాట. నాకు ఇవి చెప్తే ఇంకా ఫీల్ అయిపోతారు, భయపడతారు అనమాట. రీసెంట్గా రీసెంట్ ఏం కాదు, ఒక 7 months అట్లా అయింటది. ప్రాంక్ జరిగింది, ట్రాన్స్పోర్ట్ చేస్తాం మనుషులని అని చెప్పేసి. ఓకే. అది వన్ డే 20 hours ఏమో అయ్యింది. 1 lakh అబో వెళ్ళిపోయింది వ్యూస్. దగ్గర 1,40,000 అట్లా వెళ్ళిపోయింది. అతను చెప్పినాను, నేను ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినాను, అది డూప్లికేట్ బెడీలు ఉంటాయి నా దగ్గర, ఆన్లైన్ లో యాడ్ చేస్తే వస్తాయి, అది గోప్రోలో పెట్టి చూపిస్తాను అనమాట. ఇది ఓపెన్ చేయని చెప్తే ఓపెన్ చేసిన తర్వాత కంగారు పడతాడు, ఇంత పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినాను, నాకు అర్జెంటుగా రాజస్థాన్కి మనిషికి పంపించాలా, నువ్వు వెళ్ళు, ఇప్పుడు నీకు పంపించేస్తా డీటెయిల్స్ అంటే, అమ్మా దేవుడా నాయనా అమ్మా అని చెప్పేసి భయపడతాడు అనమాట. అతను ప్రాంక్ అయిపోయింది, అప్పుడే చెప్పి సంజాయిస్తున్నాను. బస్సు వచ్చింది, నా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నాము, బస్సు వచ్చింది, వెళ్ళిపోయినాడు. నేను పర్మిషన్ అడగలే, నిజంగా అంటే చెప్తున్నా, పర్మిషన్ అడగలేదు, చెప్తూనే ఉన్నాను. బస్సు వచ్చిందా, నాకు బస్సు వచ్చింది, నేను పోతా అని చెప్పైతే దింపేసినాను, వెళ్ళిపోయినాడు. వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత భయంకరంగా పోతుంది వీడియో. పోతున్నప్పుడే మళ్ళీ అతను ఏం చేసినాడంటే, నాకు వీడియో వద్దు డిలీట్ చేపి అని చెప్పేసి చెప్తే, నేను నా ఉందలే నాకు ఏమవుతుంది మాషకే కదా, జస్ట్ నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, ఓకే అర్థం చేసుకో, నువ్వు ఇట్లా బక్రా అయినా అని అనుకోదా, నాకు మంచిగా పోతుంది అని, నేను వ్యూస్ బాగా పోతున్నాయి అని చెప్పేసి ఇంకోసారి చెప్పింటే తీసేస్తుంటే లేనా తీసాను లేనా అని చెప్తూనే ఉన్నాను. ఇట్లా స్టేషన్ నుంచి చెప్పినారు, బాబు తీసేసేయి, కాల్ వచ్చింది, ఆయన కంప్లైంట్ ఇచ్చిన, ఓకే తీసేసేయి సార్, నేను ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లా జరుగుతాయని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే, వద్దు బాబు తీసేసి, ఆయన వద్దంటున్నాను అని చెప్పేసి అప్పుడు తీసేసిన. ఇంతకు ముందు నేను ఏమవుతుందిలే అనుకున్నట్టు కదా, ఇట్లా అవుతుంది వద్దు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పిన తర్వాత తీసేయడం మేలు అని చెప్పేసి అప్పటి నుంచి ఏ వీడియో వద్దు అన్నప్పుడల్లా తీసేస్తాను. అంటే ప్రైవేట్ లో పెడుతున్నావు, డైరెక్ట్ డిలీట్ చేసి? డైరెక్ట్ డిలీట్ చేసినప్పుడు నీకు ఇన్కమ్ రాదు కదా? వాళ్ళ ముందరే డిలీట్ చేసింది కూడా. ఓకే. సో దానివల్ల నీకు ఏం యూజ్ లేదు. ఇంకా ఇంతసేపు వాళ్ళు చూసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఓకే. జస్ట్ వన్ డే 20 hours ఉన్నాయి కదా, 1,40,000 చూసినారు కదా, దానికి దాదాపు 12,000 లైక్స్ ఏమో వచ్చేసినాయి అప్పటికే. వాళ్ళు చూసుకున్న వాళ్ళు, అందుకే నేను చెప్తానంటే పెట్టినప్పుడే చూసినారు అనుకో, ఆ థ్రిల్ మీరు ఎంజాయ్ చేసేస్తారు అనమాట. మళ్ళీ అవి వద్దు అంటే డిలీట్ చేసాడు. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు మన కార్లో చెప్పడం జరిగింది, అంటే ఛానల్ కూడా హ్యాక్ అయింది అని చెప్పేసి, అసలు ఎట్లా జరిగింది అది? బర్త్డే December 27 బర్త్డే, నేనే సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట. నా పోస్ట్ కూడా పెట్టాను నేను, ఈరోజు నా బర్త్డే, నాకు విష్ చేయండి, ఇట్లాంటివి నేను పట్టించుకోను. నెక్స్ట్ రోజు 28 ఏదో జరుగుతుంది, మా బామ్మర్ది ఎడిటింగ్ చేస్తున్నాడు, నేను పడుకున్నాను. పడుకుని ఏదో ఆయనకి అప్పుడే డౌట్ వచ్చింది ఏదో జరిగింది అని చెప్పేసి, నేనేమో చేసినాను అనుకొని అతను నన్ను ఫోన్ చేసలేడు, ఏం చేసలేడు. అప్పుడు హ్యాక్ అయిన ఎంబడే పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, యాక్షన్ రిక్వైర్డ్ అని వస్తుంది ఎంబడే నోటిఫికేషన్. నేను పనుకొని ఉన్నాను, నాకు తెలియదు, నా సెల్కే వస్తుంది అనమాట. అది వచ్చింటే కూడా నేను ఎంబడే పాస్వర్డ్ చేంజ్ చేసేస్తున్నాను అనమాట. నేను పనుకొని ఉన్నాను, నువ్వు వచ్చేటప్పుడు మీరు ఏమైనా చేసినారా అని నన్ను అడుగుతున్నాడు. ఈయనేం చేస్తాను నాకేం తెలుసు అని చెప్తే, ఏమో హ్యాక్ అయిపోయింది, ఓపెన్ అయితే లేదు, యూట్యూబ్ ఓపెన్ అయితే లేదు, వైటీ స్టూడియో ఓపెన్ అయితే లేదు అని. నాకు అర్థమవుతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇన్ని సంవత్సరం అయ్యింది అనుకున్న. December 5th కదా, December 23rd ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది. ఇంకా అయిపోయి 28కి హ్యాక్ అయిపోయింది. 1 year ఒక 3 days అట్లా అయింది, హ్యాక్ అయిపోయింది. దాని తర్వాత దానికి కూడా నేను ఏమంటున్నా అంటే, నువ్వే హ్యాక్ చేసుకున్నావు, సింపతికి చేంజ్ చేయనీకా, నువ్వే పెట్టుకున్నావు, అది కావాల్సి కానీ అని చెప్పేసి మెసేజ్ వాళ్ళకి కూడా నేను రిప్లై ఇస్తుంటాను. నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయి, నాకు హ్యాక్ అయినవి స్క్రీన్ షాట్లు అవన్నీ నీకు పెడతానని చెప్పేసి అట్లా కూడా ఉన్నారు. నేనే హ్యాక్ చేసుకున్నా అని చెప్పేసి నేను దాదాపు 3 రోజులు నిద్రపోలేదు నేను. అంటే మళ్ళీ చేసుకోగలుగుతాను, మళ్ళీ ఫస్ట్ కా నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తారు నాకు ఇష్టం ఉన్న వాళ్ళు.
కానీ ఇన్ని రోజులు దానిలో అన్ని year videos కష్టపడి. ఉన్నాయి కదా, అవన్నీ రావు కదా అని చెప్పేసి అదొక బాధతో 3 days నిద్రపోలేదు. దాని తర్వాత మా బామ్మర్ది ఆ యూట్యూబ్ లో చూసి నాది ఆరిఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, ఆ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టింటే తొందరగా వాళ్ళు రెస్పాండ్ అయినారు. విత్ ఇన్ 3 days కి నాకు రికవరీ మెయిల్ అది పెట్టేస్తే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని చెప్పేసి వచ్చేసింది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది నీలాగా మిమ్మల్ని కాపీ చేసి మన తెలుగులో చాలా వస్తున్నాయి ఇప్పుడు వీడియోస్. వాటిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మీది రీచ్ తగ్గింది, వాళ్ళ రీచ్ పెరిగింది. కొన్ని చూస్తే అంటే ఐడియా మాత్రం మీది తెలుగులో ఫస్ట్, కానీ వాళ్ళ రీచ్ పెరిగింది. అవి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అదే నేనేం అట్లేం ఫీల్ అయ్యేది ఏముండదు, కానీ వాళ్ళు కూడా కొత్తగా ఐడియాలు తెచ్చుకుంటున్నాడు. ఇంకోటి వాళ్ళు కూడా కొత్త ఐడియాస్ సృష్టిస్తున్నారు. ఛానల్స్ పేర్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. దాంట్లో నాకు ఈయన రీసెంట్ గా వైరల్ అయింది చూడు, పిల్లలతో పాటు 5-6 మంది పిల్లల్ని ఎక్కించుకొని ఎస్పీకే ప్రాంక్స్ అని. ఆ పర్సన్ కూడా నాతో టచ్ లో ఉన్నాడు. అన్న నీ చూసి చేస్తున్నాను అన్న అని చెప్పాలి ఉంటాయి అన్న నీ వీడియోస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా టచ్ లో ఉన్నాడు. కొత్త ఐడియా, ఇప్పుడు ఆయన ఏం చెప్పలేడు, అరే దొరికినారా మీరు అంతా, అది లేచిపోయింది. అది 1.4 million 2 million పైకి వెళ్ళిపోయింది అది వీడియోస్. చాలా ట్రోల్ మీమ్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే మంచిదే అన్న, ఫస్ట్ ఎవడు సృష్టించాడన్న, ఒకరిని చూసి నేర్చుకొని ముందుకు వెళ్ళేది. ఇప్పుడు మీకు కూడా కొంత ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉండింటారు. అవును నిజమే. అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు కాపీ అంటే అదే వీడియోని తీసుకొచ్చి పెడితే అదొక కాపీ. దాంట్లో నేను ఇప్పుడు నాకు కూడా కొన్ని కామెంట్లు వస్తాయి, ఆర్జే పురబ్ కాపీ ఆర్జే పురబ్ అన్నానే నాకు సపోర్టింగ్ గా అచ్చే కర్ర యార్ అవి ఆగేబడు అని చెప్పేసి రిప్లై కూడా ఇచ్చినాను అనమాట. ఆయనకు కూడా చెప్పినాను, మీ వీడియో చూసే నేను ఇట్లా పైకి వచ్చినాను, స్క్రీన్ షాట్ పెడితే కంగ్రాట్స్ గాయస్ అచ్చా కర్ర ఆగేబడు అని కూడా పెట్టినాడు. అది ఉంటే నేను మీకు పంపిస్తాను, అది కూడా చూడండి. అట్లా ఆయన చెప్పింది ఆయన వీడియోని తీసుకొచ్చి పెడితే కాపీ. దాంట్లో నేను సపరేట్గా తెలుగులో మార్చి, నా స్లాంగ్ మార్చి, నా వాయిస్ మార్చి వాళ్ళకి క్యాప్చర్ చేసి పెడుతున్నాను కాబట్టి నా దాంట్లో నా కష్టం కూడా ఉంది. అట్లా అక్కడ అట్లా ముందుకు వెళ్తుంది. ఆరిఫ్ అన్న ఏం చదువుకుండు అసలు? ఇంటర్ ఫెయిలా పాసా? పాస్. ఓకే పాస్. జస్ట్ అది ఎన్ని 35 ఏంటి 6 సబ్జెక్టుల 30 ఒకటే 2 36 39 అట్లా ఉండొచ్చు. చేపించుకున్నావు ఏంది? ఎవరో మహానుభావుడు పాస్ చేసేద్దాంలే అని చెప్పేసి చేసేసిన. రైటింగ్ బాగుంటుందా? లేదన్నా, అది కూర్చొని చూసుకుంటా రాస్తే బాగుంది. ఇంకా తొందర రాయాలంటే పిచ్చి గీత లేవు. అయితే చూసుకొని రాస్తుంటే ఎగ్జామ్ లో కాపీ కొట్టినావు. కొద్దిగా ఎన్కిలా ముందర చూసి అట ఇన్సులేటర్ వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు అట దిగినప్పుడు చూసి కొట్టినా. ఓకే, ఇంట్లో ఎంతమంది అన్న మొత్తం? ఇంట్లో నేను, మా వైఫ్, మా మమ్మీ. ఓకే, డాడీ లేచాను. ఏమైనా ఉన్నాయి? చిన్నప్పుడే ఆయన పసిరికలు వచ్చేసి చనిపోయినాను. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఒక్కనే కొడుకు ఇంట్లో? అంటే డాడీ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? లేకుంటే అన్న ఉన్నాడు. సో వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడం లేకుంటే ఏమన్నా స్ట్రగుల్స్ ఉండేనా? బాగానే అంతే అన్న, హెచ్చు దగ్గులు పైన వస్తుంటాయి, చేస్తుంటాయి. వాళ్ళే చూసుకున్నారు పెద్దోళ్ళు కాబట్టి. మా మమ్మీ, మా అన్న వాళ్ళు ఉన్నాడు, మా అన్న, అందరు చూసుకొని పైకి వచ్చి. ఓకే, కొంచెంసేపు ఇంగ్లీష్ లో మాట్లాడదామా? మళ్ళా అది ఇదైపోతుంది మొత్తం. రాదు, నాకు అర్థం కాదు. అంటే ఇది వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఆర్ యు డూయింగ్, ఇవి వస్తాయి తప్ప ఇంకా దాన్ని ముందుకు పోవాలంటే తడబడతాను. నేను ఎందుకు అడిగినంటే, నేను ఇంతకు ముందు మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు మా మమ్మీతో సరదాగా మాట్లాడినట్టు అనమాట. మాట్లాడినప్పుడు మీ అమ్మాయి చెప్పింది, మావాడు 10th వరకు తెలుగు మీడియం, దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం, అసలు కాలేజ్కే పోను అన్నట్టు అమ్మాయి చెప్పిన ఉండే. సో అందుకని చెప్పి ఆ స్టోరీ ఏంది, ఆ ఇంగ్లీష్ అన్నట్టు అడుగుతున్నా. అదేమైందంటే నేను 10th లో ఫెయిల్ అవ్వడానికి కారణము ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, అది ఇంగ్లీష్. దాని తర్వాత నాకు ఇంగ్లీష్ అంత రాదు. తెలుగు, సోషల్, మ్యాథ్స్ ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంగ్లీష్ అంత రాదు కాబట్టి ఇంగ్లీష్ ఫెయిల్ అయినా అనమాట. దాని తర్వాత మా అమ్మ ఇంగ్లీష్ చదివిపిస్తే బాగా అవుతాడు అని చెప్పేసి మాస్టర్ మెయిన్ కాలేజ్ లో చదివిపించింది. అక్కడ సరిగ్గా పోక అట సినిమాలకి ఇక్కడ నుంచి అటు 40 50 రూపీస్ ఇచ్చేది, ఆటోకి పోయి రాపో అని చెప్పేసి.
అది ఇక్కడ నుంచి తీసుకొని ఆనంద్ ట్యాంకీస్ వరకు ఆటకు పెడితే డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి ఆడదాకా నడుచుకుంటూ పోతుంటారు అనమాట. అక్కడ సినిమా చూసేసి జూలై డమరుకం ఆ టైంలో 12 గంటలకి అట్లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ షో. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షో వేసేటప్పుడు కూడా దాంట్లోనే ఉండిపోతాను అనమాట ఎక్కడ లాస్ట్కి. అది మళ్ళీ ఇంకో షో చేసి మళ్ళీ 5:30 గంటలకి ఏమో అయిపోతుంది. నేను 4 గంటలకి ఇంటికి పోవాలా. ఇంకా ఎవరైనా వాళ్ళకి నా టైం ఎంత, లేదంటే ఒక ఫోన్ ఉండాను అదే చిన్నది, అదన్నా పెట్టుకుని చూసుకొని ఇంకా 3:30 అవుతుందంటే బయటికి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఆ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఏం తెలియని వాళ్ళక ఇంట్లో వచ్చి కూర్చుంది. ఇక ఇంట్లో ఏమో రోజు కాలేజ్ పోతున్నా, రోజు 50 రూపాయలు, ఒకసారి 60, ఒకసారి 100 అట్లా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కడు వెళ్తుంటే ఫ్రెండ్స్ ఎవరన్నా? లేదు, ఒక్కడిని. ఇంకోడు ఉంటే అది దీంట్లో నెక్స్ట్ తెలిసిపోయింది మ్యాటర్. దీనికి ఇంట్రెస్ట్ లేదు, ఇంగ్లీష్ అది ఇప్పుడు పోటీ అంటున్నాడు అని చెప్పేసి ఇంట్లో తెలిసిపోయి ఆడిసి తెలుగులో వేయిస్తే చదువుతా అని చెప్పిన. కోచ్ కాలేజీలో చదివిపించినారు. ఆడ పోయినాక ఇంకోడు తగిలిండాడు దుర్గా అని చెప్పేసి. దుర్గా టచ్ లో ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడు. వస్తా అంటాడు, నేను వస్తా అంటే పక్క ఉంటాడు, కుడతారా నిన్ని నువ్వు వచ్చి అంటే నువ్వు ఉన్నావు కదా ముందరా నువ్వు తీసుకుంటావులే అంటాడు. వస్తా అంటే ఇంకా పిలిచలేదు, వాడి పని వాడు డ్రైవింగ్ చేసుకుంటాడు అనమాట. ఇంకా వాటితో పాటు తిరుగుతుంటా అనమాట. వాటితో పాటు సినిమా అప్పుడు ఈ సినిమాలు నడుస్తుండే ట్రెండ్, వాటితో పాటు పోయి ఆ సినిమాలు చూసుకొని మళ్ళీ సాయంత్రంతో నాకు అప్పుడు మా అమ్మ బైక్ కొనిపించింది అనమాట. బైక్ తీస్తే చదువుతానని చెప్పేసి కాలేజ్ పోతా, నాకు ఆటో అయితే వద్దు అని చెప్పేసి ఆడు పెట్రోల్ కొద్దిగా వేస్తుండే వాడు. ఆడు ఇంత మెకానిక్ పని కూడా చేస్తుండే వాడు. దాంట్లో వానికి ఇన్కమ్ వచ్చేది. వాడు నేను కలిసిపోయి తిరిగి షికార్లు చేసుకుంటా అట్లా చేసుకుంటా ఆడ కూడా ఫెయిల్ అయిపోయినాను. మళ్ళీ అది అదే సెకండ్ స్టార్ మళ్ళీ వాళ్ళది వీళ్ళది చూసి అదేమంటారు కదా సప్లిమెంట్ పెట్టుకొని అది రాసి ఎట్లా 35 పాస్ అయినా. సో ఎక్కడ పోయి ఇంటర్ పాస్ అయిపోయినా. దాని తర్వాత జగన్ అన్న అంటే ఇష్టమా? జగన్ అన్న అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఏంది, రాజశేఖర్ రెడ్డి బాగా చేసినాడు. రాజశేఖర్ ఉంటే బాగుండే, పచ్చగా ఉండే, ఏది అడిగినా అది 108 ఆరోగ్యశ్రీ ఇవన్నీ బాగా ఇచ్చినాడు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు, మా మామూలు మా అమ్మోళ్ళు చెప్పేటోళ్ళు. ఆయన అట్లా విని నేర్చుకొని ఆయన అంటే బాగా ఇష్టము అని చెప్పేసి ఉండే. దాని తర్వాత ఇంకా నాకు ఫస్ట్ ఓటు హక్కు వచ్చినది 2014. అప్పుడు నాకు 18 దాటి ఓటు హక్కు వచ్చింది. ఫస్ట్ 2 దానికే గుర్తుకే. ఇంకా దాని తర్వాత అంతే, ఇంకా జగన్ అన్న ఇష్టం. ఆయన వీడియోలు చూసుకుంటే ఆయన వచ్చినవి అసెంబ్లీలో దాంట్లో మాట్లాడుతుంటారు కదా, అవన్నీ హైలైట్ అవుతుంటాయి. ఎక్కడ చదువుకున్నాను ఫస్ట్ తెలుసుకో నువ్వయ్యా, అవన్నీ ఉంటాయి కదా. అవునవును. అవన్నీ ఇంకా చూసి బాగా ఎంజాయ్మెంట్. ఆయన అంటే ఇష్టం, ఇక హ్యాపీగా ఫీల్ అవుతావు. సో అంటే జగన్ అన్న సృష్టించిన మరి వాలంటీర్ 2024లో మళ్ళీ జగన్ అన్న వస్తున్నాడు కదా, అప్పుడు కూడా నేను వేసినది. దాని తర్వాత వాలంటీర్ దాంట్లో జాయిన్ అయినాను. సో ఎట్లా వచ్చింది అది? ఈ ఇంటర్వ్యూలు ఉండే, ఎగ్జామ్ లేదు. ఇంటర్వ్యూలు ఏం అడిగారు? నవరత్నాలు అడిగిండ్రు. సో ఎన్ని సంవత్సరాలు చేసినావా? 2000 వాలంటీర్ ఎప్పుడు సంస్థ వచ్చిందో ఫస్ట్ టైంకే నేను 3 సంవత్సరాల వరకు చేసినావు. మరి ఎందుకు మానేసినావు అది? దాని తర్వాత ఇది మధ్యలో యూట్యూబ్ వచ్చేసింది కదా, దాని మధ్యలో కూడా వచ్చేసింది యూట్యూబ్. అది చేస్తూ దీనికి న్యాయం చేయలేకపోతున్నాను. వీళ్ళకి వచ్చే పథకాలు, వీళ్ళ పెట్టే మీటింగ్స్, ప్రజలకి ఇంకేం చేయాలా, ఏం ఉంటే మంచిది అని చెప్పేసి కొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు. ఆ టైంకి రావాలా, లేకపోతే వాళ్ళు పైన సీరియస్ ఆఫీసర్లు ఈయన రాలేదు ఆబ్సెంట్ అని చెప్పేసి సీరియస్ అవుతుండ్రు. నాకు చూస్తే ఇప్పుడు నెక్స్ట్ డేకి షూట్కు లేటివ్ ఇవి ఉండే. మా అడ్మిన్ సార్ వద్దు ఆరిఫ్, నువ్వు అక్కడ బాగా వస్తుంది కదా, నీ జీవితం అక్కడ కొత్త మలుపు వచ్చింది, సరే దాన్ని చూసుకో కదా, దీనికి మాకు నువ్వు రానందువల్ల నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి పోయేటి పోవు అని చెప్పేసి. కరెక్టే సార్, నిజమే, వద్దులే సార్ అని
రిజైన్ చేస్తా సార్. రిజైన్ చేసేసి వాళ్ళకి ఇచ్చిన ఫోన్స్ అవన్నీ సిమ్స్ బయోమెట్రిక్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి ఓకే ఇచ్చేసినాం. దాని తర్వాత ఓన్లీ యూట్యూబ్ ఓన్లీ ఫుల్ టైం యూట్యూబ్ దాంట్లో. మధ్యలో డ్రైవింగ్ పని కూడా చేసినాం. ఎస్, అంటే ఇప్పుడు వాలంటీర్ చేసుకుంటూ వేరే 5,000కి ఎవరు ఇల్లు గడవదు కూడా, గడవదు. 5,000కి డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఇది చేస్తుంటే అది మేనేజ్ అవుతుండే. ఎక్కువ పొద్దున్న నుంచి ఏమన్నా పంచేటి ఉంటాయి కదా అప్లికేషన్స్, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ ఉండేవి. పొద్దున్న నుంచి 9 లోపల ఇచ్చేస్తుంది. 9:30 కల్లా 9:30, 10 కల్లా వెళ్ళిపోతుంటే ఆఫీస్కి. ఆడ డ్రైవింగ్ చేస్తుండే అనమాట. ఆడ వెంచర్లో చేస్తుండే అనమాట. నేను వెంచర్కి వెళ్ళి ఫ్లాట్లు కొనడానికి వస్తారు కదా, వాళ్ళని తీసుకొని పోయి ఫ్లాట్లు చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి వదిలేయాలి. ఓకే, పొద్దున 9:30, 10కి అట్లా స్టార్ట్ అవుతుంది. అది 4:30కి అంతా అయిపోతుంది. అయితే నేను అనుకున్నా మీరు డ్రైవింగ్ పని చేస్తారని, ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ అనుకున్నా నేను ఫస్ట్. ఓకే ఓకే. సో క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటే ఈ ప్రాంకులు స్టార్ట్ చేసినట్టుండు అన్న అని చెప్పేసి అనుకున్నా. సో ఫస్ట్ మీరు ఇంతకుముందు అన్నారు కార్ నాది కాదు, వేరే కార్లో నేను చేసినాను. ఎవరిది కార్ అది? మా పెద్దమ్మ కొడుకుది. ఫస్ట్ కారు అతనిదే స్టార్ట్ చేసినది. కెమెరా కూడా లేకుండా మా అమ్మని అడిగి 18,000 ఇచ్చింది. డౌన్ పేమెంట్ కట్టి కెమెరా తెచ్చుకున్నా. నాకేం చేయాలో కూడా తెలియదు. కెమెరా తెచ్చుకొని యూట్యూబ్లో ఛానల్ కూడా లేదు, యూట్యూబ్లో చూసే నేను టీవీలో పెట్టుకుంటే ఇన్స్టాల్ చేసి అంటే టీవీలో ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏం చేయాలా, ఏది క్రియేట్ చేయాలి, జీమెయిల్ ఐడి క్రియేట్ అవన్నీ ఉంటాయి కదా, అట్లా అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత గోప్రో తీసుకొని స్టాండ్ కొనుక్కొని స్టార్ట్ చేసినాను అనమాట. మా పెద్దమ్మ కొడుకుది ఫస్ట్ కారు. అతను కారు ఉందనే ధైర్యంతో నేను కెమెరా కొనేసినాను. అతను నేను స్టార్టింగ్ ఈఎంఐ 2-3 ఈఎంఐస్ నాకు వచ్చే వాలంటీర్ ఇన్కమ్తో నేను కట్టేసుకుంటున్నాను అనమాట. అట్లా స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఆయన కారు ఆయన ఇచ్చేసి నువ్వు కారు కొన్నావు. అది ఒక 7 months అయింది. ఆయన కారు, మా ఫ్రెండ్ వన్ కారు. వాడు ఏమన్నా బయటికి పోతుంటుంది కదా, బయటికి పోతే వాడు బాడీకి కూడా వస్తుండే. వాడు బయటకు పోయినప్పుడు వేరే వాళ్ళది, మా ఆంటీ వాళ్ళది, రిలేటివ్స్ అట్లా అడిగి ఇప్పించుకొని చేస్తుండే అనమాట. మళ్ళీ తీసుకొచ్చి పెట్రోల్ వేయించి డీజిల్ వేయించి పెట్టేస్తుండే. ఓకే, అట్లా. సో వేరే కార్ ఎందుకు తీసుకోవాలని మనమే కారు కొందామని కారు కొన్నాం. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా ట్యాంక్ లేదులే కారు అని చెప్పేసి అట్లా 2 సార్లు ఇస్తారు ఊరికి అట్లా. అదొకటి. ఇప్పుడు నేను రెంట్కి తీసుకున్నాను అనుకో, 1,500 నుంచి 2,000 దాకా ఈజీగా అవుతుంది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి నుంచి మానిటైజేషన్ అయిపోయింది. బిందాజ్గా నడుస్తుంది. నడిచేటప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఇప్పుడే వద్దు అనుకుంటూనే ఉంటాయి. సెకండ్ హ్యాండ్లో చూద్దాము అంటే అన్ని చూడకపోతే మంచి కారు కావాలంటే 7 లక్షలు 5 లక్షలు కంపల్సరీ పెట్టాలి. మినిమం నడిపించుకొని ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు దొబ్బొచ్చు. లేదు నాకు 2 లక్షలు 2.5 లక్షలు కావాలన్న కారు ఈరోజు రేపు షెడ్కి పోతుంది అన్నట్టు. అట్లా చేసి అమ్మని ధైర్యం చేసి తీసుకుంటాను అని చెప్పేసి ఇప్పుడు నాకు యాప్లో ప్రమోషన్లు వచ్చేది అనమాట. యూట్యూబ్లో మీరేం అడగలేదు, నేను స్వయంగా చెప్తున్నాను. ఇది ఏది కూడా నేను ఆడింది లేదు, జస్ట్ వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ని యాక్ట్ చేసినాను అనమాట. ఓకే, గెలుచుకున్నాను గాయస్ నేను. మీరు కూడా ఆడికి గెలుచుకోండి గాయస్. ఇవన్నీ చెప్తే ఇస్తారు 8K నుంచి స్టార్ట్ లేదు. మళ్ళీ బాగా చెప్తాను. ఓకే గాయస్, మీరు అయితే వాళ్ళు చెప్తాడు స్క్రిప్ట్ పంపిస్తారు అనమాట. నేను రోజుకి ఆడి డబ్బులు సంపాదించుకుంటున్నాను, నాకు ఇది వల్ల రోజుకి 20,000 వచ్చినాయి, 2,000 వచ్చినాయి, 5,000 వచ్చినాయి, గెలుచుకున్నాను గాయస్ అని చెప్పేసి చెప్పమంటారు. అదే చెప్పేస్తాను. నాకు చాలా నెగిటివ్ కూడా ఇచ్చింది దానివల్ల. నేనేమంటానంటే ఒకరు చెప్తే అది ఆడినాడు అంటే మినిమం ఉండదు కదా చాలా మందికి, అది ఆడి పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్లు కూడా వచ్చినాయి. అప్పటి నుంచి ఎంత వస్తున్నాయి మరి ప్రమోషన్? ఒక స్టార్టింగ్ 10K అట్లా, 12K, 15K, 20K అట్లా దాకా పోయింది. ఓకే, అక్కడ వరకు పోయినాయి. కార్ ఎంత కొన్నావు? కారు డౌన్ పేమెంట్ కట్టినాను, నెట్ కాదు. 3 lakhs వరకు డౌన్ పేమెంట్ కట్టేసి కార్ తీసుకున్నాను. ఓకే, ఫైనాన్స్ ఇంకా 5 years 6 years పైన ఉంది. ఓకే, సో ఆరిఫ్ అన్న 1 year లా
ఇంతమంది సబ్స్క్రైబర్లను సంపాదించిండు అంటే నెలకి అన్న సంపాదన ఎంత ఉంది మరి? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేది బ్రో 60K అట్లా వచ్చేది. ఇప్పుడు కొద్దిగా మీరు చెప్పినారు కదా వాళ్ళు పైకి రావడం వల్ల మీరు కొద్దిగా తగ్గినారు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి 30K 35K అట్లా 38K అబో పైన కింద అవుతుంది, కింద మీద అవుతుంది. సో ఆరిఫ్ అన్న మ్యారేజ్ అయిందా? లవ్ మ్యారేజా? లేదా అరేంజ్ మ్యారేజ్. ఇద్దరు కూతుర్లు. సో పేర్లు ఏంటి? ఫస్ట్ పెద్ద అమ్మాయి పేరు నౌషిన్ ఖాతు, ఓకే. చిన్న అమ్మాయి పేరు ఆయిషా ఖాతు. కొడుకులు లేరని మన బాధ ఉందా? అట్లేం లేదు. ఓకే. నేనేమది మన చేతిలో ఏముండదు, దేవుడు ఇచ్చిన. సో అంటే ఫస్ట్ టైం మనం అనుకున్నారా కొడుకే పుట్టాలి అట్లా ఇట్లా ఏమనుకోలే? అనుకున్నా. అదొక ఫీలింగ్ ఉంటది కదా, ఉంటది కొడుకుంటా అని చెప్పేసి అట్లా. ఓకే. మామూలే అమ్మాయి వచ్చింది, సరే ఓకే. నెక్స్ట్ కూడా అమ్మాయి వచ్చేసి. ఓకే. అంటే ప్రాంకులు వేసేటప్పుడు ఇంత సపోర్ట్ ఎట్లుండే అమ్మది కానీ మీ వైఫ్ది కానీ? జాగ్రత్త, వాళ్ళు వద్దన్నప్పుడు తీసేసి మరి ఎక్కువ ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. ఓకే. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎక్కువ సపోర్ట్ ఎవరు మీకు? సపోర్ట్ చేసింది ఎవరు మీకు? సబ్స్క్రైబర్సే. ఓకే, అంతే అంతే. ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు వస్తురా కలుస్తారు. సినిమాకి వెళ్తే మాత్రం కంపల్సరీ గుర్తుపడతారు. సెల్ఫీలు అడిగి సెల్ఫీలు తీసుకొని బిగ్ ఫ్యాన్ చూస్తాము. మేమందరం కలిసి మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి చూస్తాం. మా అమ్మ నీ వీడియో చూసేంత వరకు నిద్రపోదు. లంచ్ చేసుకుంటా, ఈవినింగే పూట నేను 7 o'clock అప్లోడ్ చేసేది. లంచ్ చూసుకుంటా నవ్వుకుంటా తింటామన్నా. ఆ రోజు ట్యాబ్లెట్ మాకు పడింది, ఒంట్లో ట్యాబ్లెట్ వచ్చింది, అప్పుడు మాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అయితే కామెంట్లు అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకే. సో ఏ వీడియోకి ఎక్కువ కష్టపడ్డాం? కష్టం ఎక్కువ అనిపించింది చాన్ భాష. ఓకే. చాన్ భాష రివర్స్ అయిపోయినాడు, చాలా డేంజర్ మనిషిని. బండి బుక్నేలు అయిపోతుంది, ఇదంతా మాదే ఏరియా. ఈ ఏరియా కాదు, మళ్ళా కల్లూరు ఎస్టేట్ అయినది. ఓకే. నేను వచ్చింది మిస్టర్ ఇడ్లీ వైపు వచ్చేసినాను. ఎక్కడ పోనీవు నీ కార్ బుక్నేలు అయిపోతుంది అని చెప్పేసి నా మీద రివర్స్ అయిపోయి కారంతాలు కొట్టేసి నా మీద కొట్టడానికి అట్లా అయ్యిందన్నమాట. ఆయనని తర్వాత ఇది ప్రాంక్ తమాషా చేసినాను అనే సిచ్యువేషన్ లేదు, దుంకేసినాడు. అద్దం దుంకేసినాడు, అక్కడి నుంచి పరిగెత్తినాడు. కాదు, నువ్వు అద్దం తిప్పకుండా అది పెట్టి అది లేదు కదా. ఓకే. ఇప్పుడు ఉంది, పాత కారు లేదు. అది ఎట్లా చేసుకొని అద్దం తీసేసి దుంకేస్తాడు. నేను నీళ్ళు ఆపిద్దాం, నీళ్ళు అంటాడు 2-3 సార్లు కార్లో. నీళ్ళు తెచ్చే లోపల లేడు. మళ్ళా నేను పెట్రోల్ వేయించుకొని గుత్తి పెట్రోల్ బంకా నుంచి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ వస్తుంటే కనిపించినాడు. అన్నా అని చెప్పేసి ఆపుతాను, నన్ను చూసి మళ్ళీ ఉరుకుతాడు. మళ్ళీ ఒక 100 meters ఉరికిన తర్వాత పట్టుకొని సంజాయించి ఇంత ఒక 500 200 300 ఏం జోబులో ఉన్నది ఇచ్చేసినాను. తమాషా అని చెప్తే ఫస్ట్ నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడు. సరే నేను పోతాను, ఇది తమాషా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తే ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, అందరు ఆడోళ్ళు పో స్వామి ఎందుకు వద్దు అంటున్నాడు కదా అని చెప్తే వెళ్ళిపోతాను. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తాడంటే బన్సూరి అని ఉంది అక్కడ, బన్సూరి దగ్గర వచ్చి కూర్చుంటాడు పక్కన వాళ్ళతో. నన్ను ఇట్లా చేస్తా అన్నాడు, నన్ను ఎక్కడికో హార్మోన్ అని తీసుకుపోతా అన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాళ్ళు నా సబ్స్క్రైబర్సే. నేను వచ్చిన తర్వాత సంజాయించి నచ్చ చెప్పి ఆయనతో మాట్లాడి ఇది ఒక ప్రాంక్, ఇది తమాషా, ఇట్లా ఎవరు పిలిచే వాళ్ళ బండ్లు ఎక్కువ, ఇట్లా హార్మోన్ అంటే వచ్చేయాకు తీసుకోండి 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటున్నాడు. హార్మోన్ అంటే అదేందో రక్తం అనుకున్నాడేమో, అదొక ఫీలింగ్ అనేది తెలియదు. తర్వాత మళ్ళా 2 రోజులు జ్వరం వచ్చిందంట ఆయనకి. వాళ్ళ కొడుకు తర్వాత వచ్చి అన్న ఏందన్నా అని చెప్పేసి కొద్దిగా సీరియస్ అయినాడు. లేదు బ్రో ఇట్లా సంజయ్ వీడియో డిలీట్ చేయంటే చేస్తాను, సీరియస్ అయ్యి వచ్చినాడు. చేయమంటే చేసి అప్పటికి ఎంత 18,000 మంది చూసినారు అప్పటికే. నెక్స్ట్ డేకే కొడుకు వచ్చేసి ఇట్లా 2 days తర్వాత వచ్చి వీడియో డిలీట్ చేయను అని చెప్తే సరే చేస్తానులే బ్రో అని చెప్తే లేదులే పెట్టుకోలే అని చెప్పేసి ఆయన కొద్దిగా సంజాయించి మా అన్నోళ్ళు వచ్చి మాట్లాడి అదొక సాల్వ్ అయిపోయింది అక్కడ. కాదు ఈ కంటెంట్స్ అన్ని ఎట్లా వస్తాయి? ఒకసారి హార్మోన్, ఒకసారి మీ ఫ్రెండ్ ఆత్మ వస్తుంది, ఇవన్నీ కథలు రియల్. ఏది నా ఫ్రెండ్ ఆత్మ ఉంది అనేది నా ఫ్రెండ్ గాని స్టోరీ, అది నిజమా? అది నిజం. వాడికి అనిపిస్తుంది అంట, మళ్ళీ వాడు ఏం అంటాడు కానీ వాడు వాని ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి మంద ఆయనకి పోయి
ఆడు వన్ లవర్ అట్లా జరిగింది, పారిపోయి వచ్చినాము, ఇట్లా ఐచర్ గుద్దింది అని చెప్పేసి నాకు స్టోరీ చెప్పినాడు వాడు స్టార్టింగ్ లోనే. ఇది ఎప్పుడో నాకు చెప్పి 4-5 సంవత్సరాలు అయింది. అది లైన్ గుర్తుపోయింది, అది నిజమే జరిగిందంట ఆ స్టోరీ మాత్రము. అదే ఆ కథని ఇది తెచ్చి అల్లినాను అనమాట అని చెప్పేసి, పక్కన చెప్తా అని చెప్పేసి ఆయన దిగి వెళ్ళిపోతాడు అనమాట. ఇది పార్ట్ 2 చెయ్యాలని ఉన్నాను, త్వరలో వస్తుంది. ఓకే, అదొకటి. ఇంకొకటి నీకు వెనకాల కనిపిస్తున్నా అంటే కనిపిస్తున్నాను రీసెంట్ గా కనిపిస్తున్నాడు నీకు కనిపిస్తలేడా అని చెప్తే మా అన్నకు పెద్దమ్మ కొడుకే ఉండేది వెనకిలా. అది ఇంకా అది స్టోరీ మన సబ్స్క్రైబర్లే ఇచ్చినారు, ఇట్లా చెయ్యనా అని చెప్పేసి. అల్లుకొని పోవన్నా, నీకు తెలుసు కదా, ఇంకా అల్లుకోబో అన్నారు. నాకు ఆ సిచ్యువేషన్ అర్థమైతే లేదు. ఇది నా యూనిక్, ఇది కూడా ఉన్నాయి నా ప్రాంక్స్ లలో ఓయిచ్ అనమని అని. అది అని కూడా అట్లా ఓయిచ్ వింత పదం కదా, ఓయిచ్ అనేది. అట్లా చెప్పమంటాను. ఓయా మోసం అని ఉంది కదా, ఓయా మోసం అంటే గుర్తుపడతాడు అని ఓయాం అనమంటాను. అక్కడ సిచ్యువేషన్ అది భలే వచ్చింది. ఆ అన్న కూడా కవరింగ్ కోసం నేను ముందే చూసినాను, నాకు తెలుసు అని మొత్తం బక్రా అయిపోయినా అట్లా అయ్యింది అనమాట. అది కూడా బాగానే పోతుంది, ఇప్పుడు బాగా పోతుంది. అది 40K 50K 60K దగ్గర పోతుంది. నీ లైఫ్ లా హ్యాపీ మూమెంట్ ఎప్పుడు అనిపించింది? లైఫ్ మొత్తం అడుగుతున్నా. లైఫ్ లో మొత్తం మ్యారేజ్ హ్యాపీగా మ్యారేజ్ చేసుకో ఉంటది కదా, మ్యారేజ్ చేసుకోవాలా, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలా. ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే ఇంకా నా జీవితంలో యూట్యూబ్. ఓకే, సో ఇంకోటి అన్న, ఇప్పుడు ఫాదర్ లేకుంటే చాలా అది ఉంటుంది మనకు, ఆ ప్రేమ అనేది చూడలేకపోతాం, స్ట్రగుల్స్ ఉంటాయి. అమ్మ సింగిల్ పేరెంట్ మనల్ని పెంచడం ఇవన్నీ. సో మీ లైఫ్లో అంటే కష్టాలు పడి ఉంటారు అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుని. మా అమ్మ నాకు అంత చూపించలేదు. ఓకే, మొత్తం ఇంకా అమ్మనే. సో ఎప్పుడన్నా మీ లైఫ్లో మీరు ఏడవడం జరిగింది ఎప్పుడన్నా ఉంటుందన్నా? ఇప్పుడు ఈ మా అమ్మ చీటీలు వేసి ఎట్లా చేసి సంపాదించి ఏదో గుర్రం తెచ్చుకున్న తర్వాత దాంట్లో లాస్ అయిపోయినా. నేను గుర్రం అంటే గుర్తుకొచ్చింది, మీరు గుర్రం కూడా తెచ్చుకున్నారంట, గుర్రం కొన్నారంట. ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ అవ్వక ముందు వాలంటీర్ ఉన్నప్పుడే గుర్రము నాకు ఎట్లా అంటే ఒకటి కావాలంగా అది చేద్దామంటే చేద్దామని చెప్పేసి నాకు గుర్రం చిన్నప్పటి నుంచి ఇష్టం, గుర్రం నడపాలని చెప్పేసి నేను మ్యారేజ్ అయ్యింది, పాప ఉంది నాకు, గుర్రం నేర్చుకోవాలని మా వదిన అంటున్నా మా అక్క బావ ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ పక్కనే ఉండే 30,000 కట్టించి 6 months ట్రైనింగ్ అని చెప్పేసి 35K కట్టించినాం. 6 నెలల ట్రైనింగ్ 35,000. ఆయన అంతా నేర్పిస్తాను, 2 గుర్రాలు ఉండే, ఆయన నేర్పిస్తానని చెప్పేసి నేర్చుకున్నాము. 1 నెల ఈ బేసిక్ నేర్పించినాడు. గుర్రం మా అమ్మ చీటికేసి గుర్రము కావాలి నాకు, గుర్రం కొనుక్కొచ్చుకుంటా. ఈ యూట్యూబ్లో చూస్తుంటేవి ఎక్కడ గుర్రాలు ఉంటాయి, జాతి గుర్రాలు ఏంది, మార్వాడి ఏంది, కాత్యవాడి ఏంది, సింధీ ఏంది, ఇవన్నీ నుక్రా, ఇవన్నీ గుర్రాల బ్రీడ్స్, ఇవన్నీ యూట్యూబ్లో చూసి డైలీ అదే ఇంకా చూసి అది కనుక్కొని ఒకడు గుజరాత్లో ఉంది గుర్రము అని చెప్పేసి, గుర్రాలు ఇక్కడ ఉంటాయి అని చెప్తారు కదా, వాళ్ళ నెంబర్లు ఇస్తారు. ఫోన్ చేసి స్టార్టింగ్ ఆయన 4-5 లక్షలు అన్నాడు. లేదా అట్లా అంటారు, మాట్లాడి దెబ్బ కొట్టుకోవచ్చు, ఒక 60,000 1,00,000 అనుకొని పోయినాను. 2,40,000 తెచ్చుకోవాలి గుర్రం అని పోయి గుజరాత్కి వెళ్ళిపోయినాను. మా పెద్దమ్మకు కొడుకు పెద్ద ఆయన, ఇద్దరం బస్సులో వెళ్ళిపోయినాము. పాలన్పూర్, హైదరాబాద్ నుంచి పాలన్పూర్కి బస్సు, పాలన్పూర్ నుంచి ఘనాటా నుంచి పాలన్పూర్ నుంచి లక్నీ నుంచి ఘనాటా ఊరి పేరు, మొత్తం లోపలికి. ఆ లోపల పోయినాక కొద్దిగా అందరూ ఇది అంటున్నారు, ఆడ పోతే ఏదో చేస్తారు, అక్కడ వైలేషన్ ఎక్కువ, ముస్లిమ్స్ ఇది చేస్తారు అని చెప్తున్నారు. ఏమవుతుంది అని నేను ప్రస్తుతం మధ్యలో కొద్దిగా డౌట్లు అవి ఇవి ఉన్నాయి. ఆడ ఇది కదా, ఆడ ఎక్కువ ఇది జరిగితే హిందూ ముస్లిమ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అది ఉండే. కానీ లేదు, వాళ్ళు చాలా ప్రేమగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎట్లా తినిపిస్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చోబెట్టి తినిపించి మాకు అన్ని మర్యాదలు చేసి పంపించినారన్నమాట. ఆడ గుర్రం తీసుకొని మేము హైదరాబాద్కి వచ్చినాను. 2,40,000 గుర్రం, మళ్ళీ దానికి 60,000.
బులోరో బండి మాట్లాడుకో 3 లక్షలు మొత్తం 3 లక్షలు మళ్ళీ తెచ్చి ఈడ హైదరాబాద్ నుంచి పెట్టినాం. ఆ మాస్టర్తో కలిపి నా గుర్రం కూడా పెంచుకుందామని చెప్పేసి దీన్ని కూడా ట్రైన్ చేసుకుందాం అంటే అది 2.5 సంవత్సరం పిల్ల. దీంతో పాటు మా మాస్టర్తో పాటు కలిపి చేస్తామంటే మా మాస్టర్ హ్యాండ్ ఇచ్చినాడు. ఓకే ఫస్ట్ ఓకే అని చెప్పేసి అన్నట్టు ఉండి తర్వాత హ్యాండ్ ఇచ్చినాడు, వద్దు నా దగ్గర పెట్టుకోను అని చెప్పాను. అంటే ఏంది అదొక ఇది నేను నాకు ఉన్నాగా అది రావడం ఏంది అన్నట్టు. అదే ఇంకా నాకు గాలి తెగిపోయా. ఇంకా అది 35,000 నాకు ఏదన్నా రిటర్న్ ఇయ్యను మాస్టర్, ఒక నెలనే కదా అంటే ఇయ్యననే. ఇంకా నాకు అర్థం కాలే, సగమన్నా పట్టుకొని సగం ఇస్తానన్నా హ్యాపీ కదా, ఏదోలే ఒక నెలనే కదా చేయించినది నాకు కూడా అది ఉండాలి కదా అన్నట్లు. లేదు ఇయ్యను అని. ఇంకా సరేలే అని మా బావ వాళ్ళకి కూడా అడిగిచ్చి మాట్లాడితే కూడా వద్దనే ఇయ్యననే. నా గుర్రాన్ని తీసుకొని మళ్ళీ 8,000 పెట్టుకొని హైదరాబాద్ నుంచి కర్నూలుకి వచ్చిన. మా ఇంటి పక్కన స్థలం ఉంది, ఆ స్థలంలో దాన్ని పెంచుకుంటా ఉండేటోని. దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. పెళ్లిళ్ళకి పోతే పెళ్లిళ్ళకి పిల్లలు ఇవన్నీ నేను అడుగుతుంటే అడుగుతున్నారు, మేము ఎక్కుతాం అంటే ఒక పిల్లోనికి 50 రూపాయలు, పెద్దలకు 100 అన్నట్టు తిప్పుతుండి. రోజుకి ఒక 500, 1000 రూపాయలు అట్లా వస్తుండే. దానికి 300 మేత, 600 నాకు వస్తుండే. ఇట్లా బాగా జరుగుతుండే. గుర్రానికి క్రాసింగ్ టైం వస్తుంది, నాకు ఒక్కటి తెలియదు. ఎప్పుడు దానికి ఎప్పుడు కావాలా, ఎప్పుడు హీట్ లోకి వస్తాయి ఇవన్నీ తెలియదు. అది పిచ్చి దానిలాగా ప్రవర్తిస్తుంది, కాళ్ళు ఎగిరి కొడుతుంది. ఇంటలేదు. నేను దగ్గరకు వచ్చినా నా మీద సీరియస్ అవుతుంది, కాళ్ళు ఎదిరిస్తుంది, తిక్క చేస్తుంది. అది గుర్రానికి నాళాలు ఉంటాయి, అవి నాళాలు కొట్టించుకోకుండా తిక్క చేస్తుంది, కింద పడిపోతుంది. అంటే నేను వద్దులే పిచ్చి అయిపోయింది నేను అనుకొని అయిపోయిందేమో అని చెప్పేసి దాన్ని అమ్మనికే మళ్ళీ గుజరాత్ వాడేమన్నాడు, నువ్వు అమ్మితే నన్నే అమ్ము అన్నాడు. వాడు నాకు 2,40,000 ఇస్తానని చెప్పినాడు అప్పటికే. ఆ ధీమాతో ఇక్కడ అందరూ దానికి 60,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అంటున్నారు రేట్లు. నేను తెచ్చింది జాతి గుర్రం, మార్వాడి క్యాస్ట్. అట్లా మళ్ళీ వాని దగ్గర పోతే వాడు ఏమన్నా 1,50,000 గుర్రం ఇస్తా, 1,00,000 రూపాయలు చేతికి ఇస్తానే. మళ్ళీ ఈ నుంచి ఇంకొక గుర్రం ఇస్తాను పెళ్లిళ్ళకి. నీకు మొత్తము అంటే ఇది పిల్ల కదా, అది ఏజ్ బాగున్నది, మొత్తము పెళ్లిళ్ళకి గిల్లిళ్ళకి అన్ని చేసి వచ్చినది, అనుభవం ఉన్నది ఇస్తాను అని చెప్పా. దాన్ని తీసుకోపోతే అది ఇంకా మెంటల్ది ఉంది. అది ఎట్లా అంటే ఒక గుర్రం ఒక యజమాని అనుకుంటే వానికే రానిస్తుంది దగ్గరికి. అట్లా క్యారెక్టర్లు ఉంటాయి దాంట్లో కూడా. అట్లా తెచ్చుకున్న తర్వాత ఏం లేదు, నువ్వు ఒక 4 రోజులు మిఠాయి తినిపి గూడు తినిపి నీకు అలవాటు అయిపోతుందని చెప్పేసి అట్లా మళ్ళీ నేను ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని. అది జర్నీ ఇంకా భయంకరమైన జర్నీ, వర్షానికి తడుచుకుంటూ దాని మేత పచ్చిగా అయిపోయి అది మొత్తం భయంకరంగా. అప్పుడు ఏడ్చే మూమెంట్ అన్నారు కదా, అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది నా ఏడుపు. రోజుకి నాకు ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకోపోనిక 2 రోజులు పట్టింది మాకు గుజరాత్కి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఏమైందంటే హైదరాబాద్లోకి దిగినాను. అప్పటికే వర్షాలు ఉండే. అప్పుడు హైదరాబాద్లో ఉండి నేనేమనుకున్నాను, పెళ్లిళ్ళకి ఇది గుర్రము రైడింగ్కి, నా దగ్గర 2 పిల్లలు రైడింగ్కి వస్తుంటారు. నాకు వచ్చిన కాడికి నేను ఒక నెల నేర్చుకున్నాను కదా. ఆ బేసిక్ లో వాళ్ళు ఒకరు 3,500, 5,000 అట్లా ఇస్తుంటారు నాకు పిల్లలు. వాళ్ళకి ఈవినింగ్ పూట నేను రోజు తిప్పి, అది సభ, ఫస్ట్ నా గుర్రం పేరు సభ, అది బాగుంటుండే. ఇది డాన్సింగ్ గుర్రం కదా, రైడింగ్కి పనికిరాదు. రైడింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ అనేది ఉంటుంది పేరు వాళ్ళది. 2 స్టడ్ ఫారమ్స్, రైడింగ్ ఫారమ్ తెలంగాణ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర దిగింటే వాళ్ళ దగ్గర మార్వాడి అని చెప్పేసి అది కొన్ని ఎట్లుంటాయంటే ఆల్మోస్ట్ మిక్స్డ్ లాగా ఉంటాయి. మార్వాడి కాటేవాడి మిక్స్డ్ ఉంటాయి కొన్ని. ఆ గుర్రం ఇచ్చినారు నాకు. అది అక్కడ అంత బాగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఈడికి వచ్చి మారిపోయింది. అది ఎక్కనిస్తలేదు, ఎక్కితే కింద పాడేస్తుంది, ఎగనిస్తలేదు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అవి 2 ఉంటాయి కదా, అవి 2 తీసుకుపోయి మహారాష్ట్రలో పోయి, మహారాష్ట్ర నుంచి ఆడ పోయినాక అవి కాళ్ళతో కొడుతున్నాయి తీసుకొని అని చెప్తే మళ్ళీ వెనకలు తిరిగి వచ్చి మళ్ళీ తెలంగాణ ఇంకోటి ఉంది స్టడ్ ఫారం అని, దాంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన నాకు సున్నమేష. అవి 2 గుర్ర అంటే నేనే ఏమైంది
నేనే పోయినాను ఆయన దగ్గర. యూట్యూబ్లో ఆయన తీసుకుంటాడు, అమ్ముతుంటాడు, చేస్తుంటాడు అని చెప్పేసి ఆయన కాడ పోయినాను. పోయింటే అది నేను ఒకటి 40 కదా, ఒకటి 60,000కి కొన్నాను. రైడింగ్ గుర్రం బ్లాక్ది. 2 కలిపితే ఎంత? 2 లక్షలు. ఒకటి 60,000కి కొన్నాను, ఒకటి 1 లక్ష. నాకు 1,00,000 రిటర్న్ చేతికి వచ్చి 1,40,000కి అది ఇచ్చినాడు. అవి 2 కలిపి 1,00,000కి తీసుకున్నాడు ఆయన. అట్లా అది నేను ఇంకొకటి నాకు పిచ్చికి నాకు తీటలేసి ఆడ ఇంకొక గుర్రాన్ని తీసుకున్నా. ఇవి 2 ఇచ్చి 1,60,000 లెక్క ఒక గుర్రాన్ని, అది 1,00,000కి తీసుకుంటాను. 1,40,000-60,000కి ఇంకొక గుర్రాన్ని ఇస్తాను. ఇది 1,00,000, నువ్వు నాకు రిటర్న్ 40,000 ఇవ్వాలి. ఆడ 20,000 నా జోబులో ఉండేటికి 20,000 కట్టి 20,000 బాకీకి తీసుకొచ్చినాను. అది తీసుకొచ్చిన తర్వాత దానికి కాళ్ళకి డ్యామేజ్ అయ్యి ఉంది. ఆడ బాగుంటాయి, ఆడ ఏం పెడతారో వాళ్ళు ఏం చేస్తారో కానీ ఆడ బాగుంటాయి. ఆడ ఈ నుంచి తీసుకొచ్చిన తర్వాత అవి రివర్స్ అయిపోతే దాంట్లో రోగాలన్నీ బయటకు పడతాయి. అట్లా దానికి కాలుకుంటుంది. అంత పెద్ద గుర్రం, భారీ గుర్రం తీసుకొచ్చిన ఈడకుంటుంది. ఇది అర్థం కాలే. మళ్ళీ తీసుకొని పోయిన తర్వాత ఏం తీసుకోను, గుర్రం తీసుకోరా అని చెప్పేసి నా చేతికి 40,000-50,000 చేతికి ఇచ్చి ఒక పిల్లని, మగ పిల్లని ఇచ్చినాడు గుర్రాన్ని. చూడు, నేను 2,40,000 పెట్టి ఎక్కడ పెద్ద గుర్రం, జాతి గుర్రం తీసుకునేది కానుంచి ఇవెల్లా లాస్ట్లో అయిపోయి ఒక 7 నెలల 8 నెలల పిల్ల. ఇప్పుడు ఉందా గుర్రం? లేదు, దాన్ని కూడా అమ్మేసినాను. ఎందుకు? ఇంకా పిల్లలు ఏమవుతున్నారంటే సంథింగ్ వాళ్ళు బాత్రూమ్ అదల్లే ఎత్తలేదాన్ని, దాన్ని నెమురుతూ దాన్ని లవ్ చేస్తే అది లవ్ చేస్తుంది. అవి చేస్తూ నా దగ్గర స్మెల్ వచ్చేసేది అనమాట. గొర్రెలలో ఉండేది. పిల్లలు ఎత్తుకున్న తర్వాత పిల్లలు ఏమైనా అంటే ఇన్ఫెక్షన్ అయినారు. డాక్టర్ దగ్గర పోయినాక ఇన్ఫెక్షన్ అయ్యింది, ఇట్లా కుక్కలు ఏమైనా పెంచుతారు మీ ఇంట్లో అది ఇది అన్నారు. సంథింగ్ ఏమైనా ఉంది అంటే అవును సార్ గుర్రం ఉంది అని చెప్తే, సరే నువ్వు కానీ దాని దగ్గర పోయినప్పుడు జాగ్రత్త పిల్లల దగ్గరికి అని చెప్తే, అంటే నాకు అనిపించా నా పిల్లల కంటే అది ఎక్కువ ఏం కాదని చెప్పేసి అది అమ్మేసిన. ఎవరైనా గుర్రం తీసుకోవాలంటే మేళాలు ఉంటాయి, మేళా జరుగుతుంటాయి, అట్లా వెళ్ళేసి లేదంటే జెన్యున్ పర్సన్ దగ్గర ఉంటాయి కదా, రైతులు వాళ్ళ దగ్గర ఉంటాయి గుర్రాలు. అట్లా మేళాల దగ్గర నమ్మకున్న మనిషి దగ్గర పోతే ఇట్లా మోసాలు పోరు. నేను 5 లక్షల వరకు నష్టపోయినా దాంట్లో. 5 లక్షల వరకు నష్టపోయారు. అయితే ఇంతకు ముందు మీరు మాట్లాడుకుంటా గుర్రాల గురించి, వాటికి క్రాసింగ్ చేయించే టైం అంటే అది ఎవరు చెప్పారు మరి? ఆ లాజిక్ ఏంది అసలు? ఆడిపోయినాక తెలిసింది అది హీట్లోకి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టేసినారు. దానికి అది ఏమంటారు ఈడ ఒకటి ఎఫర్ సతా ఇచ్చింది అనుకో, ఈ ముందర పెదవుకి తాళం అది తాడుతో సుట్టి 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 టైట్ చేస్తారు. అప్పుడు ఈ సుమ్మ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏం చేసుకో ఏమనదు. కాళ్ళకి నాళాలు కొట్టుకో, దానికి ఎక్కడ పాటలకు టచ్ అయ్యి ఏమనదు. మామూలుగా వేరే గుర్రాలు ఇట్లా కడుపు కింద ఇట్లా తొడకాల చేయబెడితే కొడతాయి. అట్లా దానికి అట్లా టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు ఎంత ఐడియా లేవు. చెప్పినా దాని దగ్గర పోయింది సిచ్యువేషన్ క్రియేట్ కాలేదు. స్టార్ట్ అయిన బిగినర్ లోనే ఇట్లా దానికి పోయిన తర్వాత క్రాస్ చేపించి దాన్ని పంజాబ్కి 3.5 లక్షలకు అమ్ముకున్నాడు ఆయన. అది వాల్యూ ఎట్లా అంటే అక్కడ ఉన్న సంస్థలోనే పోతేనే మేలు. వీళ్ళు మంచోళ్ళు ఉంటారు. మనకు నిజం చెప్పాలంటే వాటిపైన అవగాహన కూడా ఉండాలి మనకి. వాళ్ళు మంచోళ్ళే ఉండాలి, వాళ్ళు మంచోళ్ళే, నేనేమంటలేను. కానీ వాళ్ళ బెనిఫిట్స్ కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఏదో నీ కోసం జాలి చూపించిన అంటే ఈయన లాస్ అవుతాడు అనే ఉద్దేశంతో ఆయన అట్లా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఆరిఫ్ అన్న మోసపోయిండు. ఆరిఫ్ అన్న అమ్మాయి కూడా అంటే ఇది తెలియని దాంట్లో పోతే ప్రతి ఒక్కడు అమ్మాయి కూడా. నేను అంటున్నాను కదా బెట్టింగ్స్ దాంట్లో పోవద్దండి అని చెప్పి, నేను గాయస్ గెలుచుకున్నాను గాయస్ అని చెప్తేనే దాంట్లో కింద పోయి నేను కూడా చెప్తున్నాను ఎవ్వరు ఆడవద్దండి అని చెప్పేసి ఓయిచని అనుమని ప్రాంక్ లోనే నేను చెప్పేసినాను. లాస్ట్కి అంటారు ఎవ్వరు ఆడరన్నా, నేను చెప్తున్నాను కదా ఎవ్వరు ప్రతి ఒక్కరు యాక్ట్ చేసేటోళ్ళే. గ్యాంబ్లింగ్స్ యాప్లో ఆడితే కంపల్సరీ డబ్బులు పోతాయి, రావు. అది వాళ్ళు ఆడేంతసేపు ఆడ డబ్బులు వస్తాయి కానీ మొత్తం నాకు ఇచ్చేస్తారు అన్నమాట. ఇంతసేపు వస్తాయి మొత్తం వెళ్ళిపోతాయి. అట్లా అని చెప్పేసి నేను ప్రాంక్ అది ప్రమోషన్ స్టార్ట్ చేసేసిన. నాకు చాలా మంది కామెంట్లలో నీకు వస్తాయి కదా డబ్బులు,
చాలా మంది సచ్చిపోతారు అన్న లక్షలు పోగొట్టుకుని అని చెప్పేసి లేట్కి రిలేషన్ అయ్యింది నాకు. ఓకే, అదే తెలియక నువ్వు చేసినావులే, వేరే వాళ్ళు చెప్పిన చాలా మరి చెప్తేనే ఆడతారా. నేను ఏమంటాను, మీరు లాస్ట్కి ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆడండి అని చెప్తాను నేను దాంట్లో. ఆ హింటు ఆడవద్దండి అన్నట్టు, వాళ్ళు ఆడవద్దండి అంటే వాడు ప్రమోషన్ డబ్బులు ఇవ్వడు. అవును అట్లా. సో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నాం అంటే ఆరిఫ్ అన్నని ఏ విధంగా మేము చూడబోతున్నాం? ప్రాంక్స్ ఇప్పుడు కొద్దిగా షార్ట్ ఫిలిమ్స్ అవి ట్రై చేస్తున్నాను, కానీ దాంట్లో తెలియని దాంట్లో మళ్ళీ తల దూర్చి ఇదవుతానేమో అని చెప్పేసి అదొకటి అనిపిస్తుంది. మెయిన్ అయితే నా మోటివ్ కార్ ప్రాంక్సే ముందుంది, ఇంకా చూడాలి. ఓకే, సో నెక్స్ట్ ఏమేమి చూడబోతున్నాం మరి కార్ ప్రాంక్స్ లో? అంటే ఇవి ఉన్నాయన్న, నాకు సజెషన్స్ వస్తాయి కదా. ఓకే, నాకు వచ్చే మైండ్ లో ఉండేటివి చేస్తాను, సజెషన్స్ వస్తాయి. మా మేడంకి పెళ్లి కాలేదన్న, కుజ దోషం ఉంది, 4 పెళ్ళైనాయి, 4 చచ్చిపోయినారు, నువ్వు వచ్చి పెళ్లి చేసుకో అన్న, మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి నిన్న జరిగింది ప్రాంక్ షూట్. ఓకే, బాగానే ఉంది ప్రాంక్, వస్తుంది రాబోతుంది. ఓకే, ఇలా ఈ జనాలందరూ ఎక్కడ పట్టుకుంటావు అన్నాను? చౌరస్తా. ఓకే, మిమ్మల్ని నేను ఎక్కడ స్పాట్ మనం పెట్టుకున్నామో అక్కడే ఉంటారు వాళ్ళు. రోజుకి ఎన్ని రోజులు షూట్ చేస్తారు? నెలలో ఎన్ని రోజులు షూట్ చేస్తారు? 1 డే పోయినాను అనుకో, 2 ప్రాంక్స్ చేసుకుంటాను. ఓకే, 2 or 3. ఓకే, ఇక 3 లో బెస్ట్ 2 అయినా పెట్టుకుంటాను, ఒకటి పోయినా పోతుంది. ఓకే, మళ్ళా నాకు ఏదో ఒకటి మన పని పడి, నా పర్సనల్ పని పట్టినప్పుడు నేను కొద్దిగా టైం తీసుకుంటాను, ఒక 3 days 4 days అట్లా. ఓకే, దాని తర్వాత సో ఇప్పుడు ఎంతమంది టీం ఉన్నారు మీ దగ్గర? మా పెద్దమ్మ కొడుకు, మా ఎడిటర్ బామర్ది, ఈ సీను అన్న వాళ్ళు ఉండ్రి బ్రో. అవుట్డోర్ ప్రాంక్స్ చేస్తా ఉన్న వాళ్ళు. ఓకే, దాని తర్వాత వీడు నా పేరు చెప్పు అంటున్నాడు, మా అన్న కొడుకు నా పేరు చెప్పు అంటున్నాడు వాడు. చెప్పు వాడు కూడా సిద్దిక్ సాదిక్ కూడా వస్తారు. సీనన్న హరును వీళ్ళు కూడా ఉంటారు నా టీమ్ లో. వాళ్ళు సీనన్న వాళ్ళు వేరే ఛానల్ పెట్టుకొని చేసుకుంటారు అన్నమాట. పిలిస్తే వచ్చేస్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు అట్లా వస్తారు. నా టీం అంటే వాళ్ళు నా టీమే, వాళ్ళు కూడా వేరే ఛానల్లో ట్రై చేస్తున్నారు. ఓకే, ఆరిఫ్ అన్న ఒక పాట పాడితే వినాలని ఉంది. పాట అంత రాదు మనకి, యాదో పాట పాడినట్టున్నాను. కార్లనా పాడాలి? ఇప్పుడు ఎందుకులేనా పాడాలి, రావడం లేదు నాకు నోటికి ఇప్పుడు. హిందీ పాడు. बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम, कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम. ఎవరికి డెడికేట్ చేసినా ఇది? మా వైఫ్ కి. సో అంటే ఇన్ని అనం ప్రాంకులు వేస్తుంటాయి, వైఫ్ ఒక్కోసారి చిరాకు పడ్డం కానీ, అంటే ఎవరన్నా ఇప్పుడు పోలీస్ అవి కేసులు అయినప్పుడు కానీ ఎందుకు అది అని కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి, ఏమవుతుందో అని. ఇట్లాంటివి ఎప్పుడన్నా షేర్ చేసుకుందా? మామూలుగా అంటే ఎక్కువ ఇది చేయొద్దండి, ఎక్కువ వాళ్ళని వద్దు అన్నప్పుడే పెట్టొద్దండి, అది మెయిన్. నాకు తర్వాత ఇది అయింది కదా స్టేషన్ లో చేసిన తర్వాత, వద్దు అన్నప్పుడు పెట్టకపోవడమే మంచిది. ఓకే, మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇట్లా వద్దు, వాళ్ళ తరపు నుంచి వచ్చి వార్నింగ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వద్దు అనడమే మంచిది అని చెప్పి ఆయన సపోర్ట్. ఓకే, అంటే మీ పిల్లలు మీ ప్రాంకులు చూస్తారా? లేదు, పాప 2 years, ఓకే, ఒక పాపకి 9 months. ఓకే, 2 years పాప చూస్తుంది కదా. ఈ మధ్య చిన్నపిల్లలు 1 year అయితే ఫోన్ పట్టుకునే ఉంటారు. తీసుకుంటా నేను. కొడతారా బెల్ట్? ఏమైతుందంటే అది వస్తాయి కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళు నిద్రపోతూ కూడా ఇట్లా అనుకుంటా. నాకు భయం వేసిపోయింది. నా పాప ఫోన్ ముట్టుకోదు. ఓకే, ఫోన్ ముట్టుకో 4 రోజులు బాగా కొడితే సీరియస్ అయితే ఇంకా అప్పటి నుంచి భయం. ఇంకా ఫోన్ పడితే నాయన వస్తాడు కొడతాడు అని చెప్పేసి. ఓకే, ముట్టనియను, ముట్టదు కూడా. ఓకే, ఇంతకు ముందు పేరు చెప్పమన్నారు, పేరు చెప్పిర్రా? ఎవరు మీ అన్న కొడుకో ఎవరు చెప్పారు కదా? చెప్తే సాదిక్ అని. సాదికా? ఆ నుంచి యాక్టింగ్ చేస్తుందా? అదే షార్ట్ ఫిలిమ్స్ కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి అదొకటి ఉందా, అన్ని దాంట్లో ప్రయత్నించాలి అని చెప్పేసి. షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోస్,
అవన్నీ ఇంకా నెక్స్ట్ నేను అనుకుంటున్నాను ఒక ట్రేడింగ్ ఎట్లుంటది అని చెప్పేసి ట్రేడింగ్ మీద కూడా నాకు దృష్టి పోతుంది. రీసెంట్ గా ట్రేడింగ్ వీడియోస్ ట్రేడింగ్ లో ఎట్లా సంపాదిస్తారు అని చెప్పి. అంటే ఇది గ్యాంబ్లింగ్ మళ్ళీ ఇది కాదు, అది విమానం పైకి పోతే డబ్బులు వస్తాయి, కిందికి పోతే కాదు. ఇది జనరల్ నాలెడ్జ్. దాంట్లో క్యాండిల్ పైకి వెళ్తే అట్లా కొన్ని ఉన్నాయి. అవి చూస్తున్నాను, దాంట్లో కూడా ప్రయత్నిస్తాను అనమాట. మరి దానికైతే చదువు ఉండాలి, ఇంగ్లీష్ రావాలి, ఇవన్నీ ఉండాలి. చూద్దాం దేంట్లో స్టార్ట్ అవుతుందో అని చెప్పేసి. ఇక్కడ నుంచి యూట్యూబ్ నుంచి వస్తుంది కదా ఇన్కమ్, దాంట్లో కొద్దిగా భాగం తీసి ట్రేడింగ్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ కోసం అని చెప్పి చూస్తున్నాను. సో మొత్తానికైతే ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిరన్న. సో ఎట్లా అనిపిస్తుంది? నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఏమనిపించింది మీకు? భయం వేసింది. ఓకే. కొన్ని ఏమన్నారంటే తల తోకకేసి, తోక నుంచి తలకేసి ఇరికిస్తారు. అది రీసెంట్ ఏమైందంటే న్యూస్ ఛానల్లో వచ్చింది. జనాలను భ్రాంతులను ఆరిఫ్ గా నీకు బుద్ధి ఉందారా, అది ప్రాంక్ అంటే ఇలా ఉండాలి, జనాలకి మెసేజ్ ఇస్తూ ఉండాలి. మెసేజే కదా, ఎక్కొద్దండి, టాక్సీలో వెళ్ళండి, బస్సులో వెళ్ళండి, వెళ్ళేటప్పుడు ఈ బండిలో ఎక్కినానని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తూ వెళ్ళండి. ఒకవేళ జరిగితే ఏం చేస్తారు? అవును, ఎవరు రెస్పాండ్ అయ్యారా మీరు? దేనికి? ఒక వీడియో తీసి పెట్టినాను, దాని తర్వాత కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల అది అట్లా జరిగింది. అట్లా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళతో పెట్టుకోదు, బురదని చల్లినట్టు ఉంటది, ఇంకా చేస్తే ఇంకా ఇది అవుతుంది, ఇంకా గిరికి వాసన చూసినట్టు అవుతుంది, అవెల్లా పట్టించుకోవద్దు అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్, నాకు తెలుసు కదన్నా అది ఎందుకన్నా దాని మీదకి ఏమవసరం అన్నా అని చెప్పేసి, నువ్వు లైట్ తీసుకో అని చెప్పేసి, నీకేందన్నా నువ్వు మంచి మెసేజ్ ఇస్తున్నావు, మంచి కామెడీ అందిస్తున్నావు, చాలా అన్నా అని చెప్పేసి అయితే నాకు జెన్యూన్ సపోర్టింగ్ నాకు ఉంది. ఓకే. అట్లా వల్ల దాని మెసేజే కదా వాళ్ళకి గుర్తు అందుకు. అయితే ఇప్పుడు మీరు బయట తిరుగుతూ ఉంటారుగా, ఎవరన్నా మీ ఫాలోవర్స్ ఎవరన్నా వచ్చి మీ తోటి మాట్లాడినప్పుడు అది మర్చిపోలేనిది ఏదన్నా జరిగిందా? సబ్స్క్రైబర్స్ కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ? అదే ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు నడుపుతుంటాం కదా అని చెప్పి అట్లా ఒకటి కార్ దగ్గరికి రావడం, నేను స్పీడ్ పోతే నాకు దీని మీద దృష్టి ఉండదు కదా ప్రాంక్ చేసి, అట్లా కొన్ని డిస్టర్బెన్స్ అయినాయి. కొంతమంది ఎమ్గర్నూరు నుంచి వచ్చి నన్ను కలిసి మీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా అట్లాంటి సబ్స్క్రైబర్స్ అట్లాంటివి మంచి ఉన్నారు, వాళ్ళు కూడా వేరే ఊర్లో నుంచి వచ్చి కలిసిపోయినారు. అట్లాంటివి కూడా ఉన్నాయి, మంచి మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఫాలో అవ్వడం వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. నేను స్పీడ్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు ఆయన అని పక్కన ఆయన అడుగుతాడు, లేదంటే ఆయన డిస్టర్బెన్స్లో నేను కార్ డ్రైవింగ్ అటు ఇటు పోవచ్చు, ప్రాంక్ సరిగ్గా చేయలేకపోతున్నాను. కానీ చాలా మంది మిమ్మల్ని స్క్రిప్టెడ్ ప్రాంకులు వేస్తారు అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? నేను చెప్తున్నాను కదా, మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్, ఎవరి మీద ప్రామిస్ ఏమంటే వేసాను, కానీ ఇంతవరకు ఒక స్క్రిప్టెడ్ ప్రాంక్ చెయ్యలేదు. అన్నీ నావి జెన్యూన్ ప్రాంక్సే. వాళ్ళంట నాకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ప్రతి ప్రాంక్లో భయపడతారా, ప్రతి ఒక్కటి భయపడతాడా, అట్లా ఉండరానా? ఒక స్టామినా ఉంటది. నీకు తెలిసిన వాళ్ళు 10 మందిలో ఒకడు భయపడాడు, ఏ కొడక అనేటోళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నవ్వు ఒకేలా ఉండదు, ప్రతి ఒక్కరు భయం ఒకేలా ఉండదు, ఒక సిచ్యువేషన్ ఒకేలా భయపడతారు వాళ్ళు. ఇట్లా భయపడలేడు, నువ్వు ప్రాంక్ ఇది స్క్రిప్ట్ ఇది, అట్లా ఎందుకు భయపడతలేడు? ఫస్ట్ ఎందుకు భయపడలేడు, లాస్ట్ ఎందుకు భయపడుతున్నాడు, లాస్ట్ ఎందుకు భయపడుతున్నాడు, ఫస్ట్ ఎందుకు భయపడలేదు? ఇవన్నీ కామన్ అన్న వస్తుంటాయి. ఆరిఫ్ అన్న చాలా మందిని ప్రాంక్ లేచి భయపెట్టి, సో ఆరిఫ్ అన్న ఎప్పుడైనా భయపడ్డా? అదే లారీ డ్రైవర్ అని చెప్పినాను కదా, దాంట్లో గుద్దుకి ఇదంతా. ఒక లాయర్ బామ్మర్దికి అదొకటి జరిగింది, పోలీస్ కేసు అదొకటి జరిగింది. ఇట్లా ఒకటి నాకు అన్న ఎవడు ఏం చేసినోడు ప్రతి ఒక్కడు హీరోనే కాదు, ఎవరు పులే కాదు. నాకు భయం వేస్తుంది వాళ్ళ సిచ్యువేషన్ లో, నేను కొద్దిగా భయపడుతున్నా. సో ఫైనల్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కానీ మీ దగ్గర టాలెంట్ చాలా ఉంది. సో ఇంకా మరిన్ని వీడియోలు అంటే కొత్త రకమైన వీడియోలు తేవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు చాలా అమాయకులు, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసినా కాబట్టి నాకు అర్థమైంది. సో మీరు ఇట్లాగే ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అంచెలంచెలు ఎదగాలి అని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ, సో ఫైనల్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫాలోవర్స్కి, మీ ఫ్యాన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు?
మీరు ఒకటే చెప్తున్నాను, బెట్టింగ్స్ యాప్లకు జోలికి అయితే వెళ్ళొద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ వల్లనే నేను ఇంత పైకి వచ్చినాను. మీరు ఇచ్చిన ఆదరణతోనే ఒక కారు కొనుక్కునేంత స్థాయికి ఎదిగినాను. అది మీ నుంచే నాకు వచ్చినది, మీ సపోర్ట్ వల్లనే. మీ సపోర్ట్ నాకు ఇలాగే లాస్ట్ వరకు అయితే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటాను. సో అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది అంటే ఆరిఫ్ అనే నిజాయితీ మీరు చూసే ఉంటారు. అంటే మీ వెనకాల మీ సక్సెస్కి మీ వెనకాల ఎవరున్నారు అని అంటే సో మీరే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడే ఈయన నిజాయితీ ఏంది అనేది మనకు అర్థమైంది. సో మీరు ఆరిఫ్ అన్నకి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.